శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వ్యాస భగవానుడు చతుర్విధ పురుషార్థ సమన్వయంగా మనకు అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి పురాణం మహాభారతం. ఆ మహాభారత గ్రంథం బహుశः ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద గ్రంథం. అన్ని శ్లోకాలతో అంతమంది వ్యక్తులతో ఇతిహాసంగా దాన్ని ఆయన రచన చేశాడు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏంటంటే అది యథార్థముగా అట్లే జరిగినది అని. అంటే అది కాల్పనికమైనటువంటి కథ కాదు, ఏదో కల్పించి విరామ వేళలో ప్రజల యొక్క మనోరంజకత్వం కోసం రచించినది కాదు. ఏది జరిగినదో దానినే మనకి ఆయన అందించాడు. అందుకే మహాభారతానికి ఆయన కూడా వ్యక్తి. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక దేవాలయానికి వెడితే మనం ఏమడగాలి అన్న దాంట్లో మన స్వాతంత్ర్యం ఏం అక్కర్లేదు. అలాగే మన జీవితంలో సాధించవలసినదేది అన్నదాని విషయంలో కూడా మనం ప్రత్యేకంగా ఆలోచించవలసినది ఏం లేదు. పురుషార్థములు అంటారు, చతుర్విధ పురుషార్థములు అని. 4 విధములైనటువంటి పురుషార్థములు. పురుషార్థములు అంటే పురుషుడు అంటే మగవాడు అని కాదు అక్కడ అర్థం. పురుషుడు అంటే జీవుడు. స్త్రీ కానీ పురుషుడు కానీ అర్థించి అంటే కోరి కోరి పొందవలసినవి ప్రయత్నం చేత. ఏవి అవి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు. ఇందులో అర్థము కామము ధర్మమునకు ముడిపడిపోతే మోక్షము తనంత తానుగా సిద్ధిస్తుంది. ఇంకా మోక్ష పురుషార్థము కొరకు వేరే ప్రయత్నం ఉండదు. ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు కారణములు. సంపాదించేటటువంటిది వ్యయం చేసేటటువంటిది కూడా ధార్మికంగానే ఉన్నాయనుకోండి. ఒక వ్యక్తి సంపాదిస్తున్నటువంటి ధనం ధార్మికమే, ఆయన ఖర్చు పెట్టేది ధార్మికమే. అలాగే ఆయన కోరిక ఎందుకు తీర్చుకుంటాడంటే అది ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఇమిడింది. ఒక కోరిక తీర్చుకునే ముందు ఇది ధార్మికమేనా, ఈ కోరిక తీర్చుకోవచ్చా, అదొక్కటే ప్రశ్న. అది ఏ ఆశ్రమంలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఆ ప్రశ్న ధర్మమునకు అన్వయం అవుతుందా లేదా అన్నది నిర్ణయింపబడుతుంది. ఒక తాంబూలం వేసుకోవాలనుకోండి,
బ్రహ్మచారి అయితే వేసుకోకూడదు, గృహస్థ అయితే వేసుకోవచ్చు. వానప్రస్థుకి ఆ సమస్య లేదు. సన్యాసి అసలు దానికి ఎప్పుడూ కోరుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు సన్యాసాశ్రమంలో. కాబట్టి ఒక కోరిక కోరితే అది ధర్మచట్రములోకి ఇముడుతుందా? ధర్మం ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. వేదం చెప్పినటువంటి ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఆ కోరిక ఇమిడితే తీర్చుకోవడం, ఆ ధర్మం అనే చట్రంలోకి ఇమడకపోతే తీర్చుకోకుండా ఉండగలగడం. అలా క్రమక్రమంగా అది ఏమైపోతుందంటే ధర్మానురక్తిగా మారిపోయి కోర్కెల యందు వ్యామోహము క్షీణించిపోతుంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతువులు. తొట్టతొదకు జీవితంలో సంతృప్తి దేని చేత అంటే ధర్మానుష్ఠానము చేత. అదే పనిగా కోరికలు తీరడం వల్ల తృప్తి కాదు. ఒక స్థాయి దాటిపోయిన తరువాత, మొదట్లో కోరికలు కోరకుండా ఎవరు ఉండరు, కానీ ఒక స్థాయి దాటిన తరువాత ఇక ధర్మానుష్ఠానమే తృప్తి. నేను ఇవాళ ఎలా బ్రతకాలో అలా బ్రతికానా, ధార్మికంగా జీవించానా, అదే తృప్తి. అంతే. సంతోషంగా ఉండడానికి ఇక వేరే కారణం ఉండదు, ధర్మానుష్ఠానమే కారణమవుతుంది. అదే మోక్షమునకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఆ ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకుని ఎలా బ్రతకాలి అన్నదాన్ని మనకి మహాభారతం ద్వారా నిరూపించి చూపించినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు భారతాన్ని చెప్తున్నప్పుడు అది గ్రంథస్థం చెయ్యాలి అంటే దానికి తగినటువంటి దక్షుడు కావాలి, అటువంటి సమర్థత కలిగినటువంటి వాడు కావాలి. ఎవరటువంటి లేఖకుడు? లోకంలో అంత వేగంగా వ్రాయగలిగినటువంటి వాడెవరు అని ఆలోచించారు. అప్పుడు త్యాగమూర్తి అయి వినాయకుడు బయలుదేరాడు. నేను రచిస్తాను, మీరు చెప్తూ ఉండండి, నేను వ్రాస్తానన్నాడు. వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఈయన వ్రాయాలి. ఈయన వ్రాయాలంటే దానికి తగిన ఘంటం ఉండాలి. ఆ ఘంటం అరిగిపోయిందనుకోండి వ్రాయడం కుదరదు. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాగితాల మీద వ్రాసినటువంటి వ్రాతల కన్నా కూడా తాళపత్రముల మీద వ్రాసినటువంటి వ్రాతలు ఏవి ఉన్నాయో అవి చాలా కాలం మనుగడతో ఉంటాయి. ఇప్పటికీ మీరు కాంచీపురం వెళ్ళి కాంచీపురం యొక్క విశ్వవిద్యాలయంలో తాళపత్ర గ్రంథాలని పరిశీలనం చేస్తే ఇప్పటికీ కూడా తునికిపోకుండా, ఎక్కడా చిన్న ముక్క కూడా ఊడిపోకుండా చక్కగా శ్లోకాన్ని చదువుకోవడానికి వీలుగా ఆ తాళపత్ర గ్రంథాలు అంత అనుకూలమైనటువంటి రీతిలో ఉంటాయి. అవి ఇప్పటికీ కూడా పాడవకుండా దాని మీద చేసినటువంటి రచనలు, దాని మీద వ్రాసిన వ్రాతలు అలా నిలబడి ఉన్నాయి. అంత వేగంగా వ్యాసుడు చెప్తుంటే అంత వేగంగా వ్రాయగలిగినటువంటి వాడు వినాయకుడు ఒక్కడే. ఆయన దాన్ని ఎంత త్యాగం చేసి రాశాడంటే లౌకికమైనటువంటి ఘంటాన్ని పుచ్చుకోకుండా తనకి ఉన్నటువంటి 2 దంతాల్లో ఒక దంతాన్ని విరిచేశాడు. ఎందుకంటే లోకంలో ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విశేషమైన సౌందర్య విభూతి ఉంటుంది. ఆ ప్రాణికి దాని వలన అందం వస్తుంది. ఓ చామరీ మృగం ఉందనుకోండి, దానికి తోక అందం. నెమలి ఉందనుకోండి, దానికి పింఛం అందం. ఒక సింహం ఉందనుకోండి, దానికి జూలు అందం. కోడి పుంజు ఉందనుకోండి, దాని ఈకల రంగురంగుల ఈకల కుచ్చు దానికి అందం. ఒక్కొక్క ప్రాణియందు ఒక్కొక్క అందమైన విభూతి ఉంటుంది. అదే దాని జీవితానికి అంతటికీ కూడా శోభని చేకూరుస్తుంది. ఏనుగుకి అత్యంత అందమైనది ఏది అంటే ఆ 2 దంతములే. అవి నవలడానికి ఉపయోగపడకపోయినా ఆ దంతములు ఎంతో సౌందర్యవంతంగా ఉంటాయి. తనకి సౌందర్యాన్నిచ్చేటటువంటి దంతాన్ని లోకము యొక్క ప్రయోజనం కొరకని, లోకమునకు ధర్మార్థ కామమోక్ష సమన్వయాన్ని చెప్పగలిగినటువంటి మహాభారత రచన కొరకు ఉపయోగిస్తే దానివల్ల తన జీవితం తనకున్నటువంటి ఆ దంతము సార్థక్యాన్ని పొందుతాయని విఘ్నేశ్వరుడు ఒక దంతాన్ని విరిచి దానితో మహాభారత రచన చేశాడు. అంటే మహాభారతాన్ని వ్రాశాడు. అందుకే ఏకదంతం శూర్పకర్ణం అని ఒక దంతమే ఉంటుంది విఘ్నేశ్వరుడికి. ఒక దంతం ఉండడానికి కారణం అదేదో వైక్లభ్యం కాదు. ఉన్న 2 దంతాలలో ఒక దంతాన్ని విరిచి భారతాన్ని రాశాడు. అందుకే వ్యాసుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి కలిపి చూశామనుకోండి, చూస్తే అసలు లోకం కోసం ఎంత త్యాగం చేసి జీవనం చేసిన మహాత్ములు ఉంటారో అర్థమై
మనం కూడా ధర్మం కోసం అలా నిలబడి త్యాగం చెయ్యగలిగినటువంటి లక్షణము ఉద్భుతమవుతుంది. అంత అద్భుతమూర్తి ఆ విఘ్నేశ్వరుడు వ్యాసుడు కలిసి కూర్చున్నటువంటి సన్నివేశం. వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్న కారణం చేతనే లోకానికి మహాభారతం అందింది. అటువంటి మహాభారతంలో వ్యాస భగవానుడు కూడా ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు. ఎందుచేత అంటే పాత్ర అన్న మాట ఎక్కడ వాడతామంటే ఆ గ్రంథము కల్పించి వ్రాయబడినదైతే, ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో పుస్తకాన్ని రచన చేద్దాం కాసేపు అని చెప్పి కల్పించినటువంటి విషయాలతో ఒక గ్రంథాన్ని రచన చేస్తే అందులో ఉన్నటువంటి వ్యక్తులకు పాత్రలని పేరు. అలా కాదు, ఇతిహాసములు అంటారు. రామాయణము ఇతిహాసము, భారతము ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, అందులో ఒక్క మాట కూడా కల్పించి చెప్పినది కాదు. అటువంటి మహాభారతానికి అంతటికీ కూడా అసలు జీవగర్ర లాంటి వాడెవరు అంటే వ్యాస భగవానుడే. వ్యాస భగవానుడు లేకపోతే అసలు మహాభారతం లేదు, కురుక్షేత్ర సంగ్రామం లేదు, ధర్మాన్ని నిలబెట్టడం అనేటటువంటి మాట లేదు. వ్యాసుడు మహాభారతంలో అద్భుతమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తాడు. ఆయన అవతార స్వీకారం చేసిన తరువాత తల్లిగారికి ప్రమాణం చేశాడు, అమ్మ నీకు ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడితే అప్పుడప్పుడు నన్ను స్మరించు, నువ్వు స్మరించగానే నేను ఎక్కడ ఉన్నా వస్తానన్నాడు. ఎందుచేత ఆయన అలా రాగలడు. ఆయన యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లురే కాతురకైబడిన్ వగవకారణమేవి పరాశరత్మజాని కదడుగుతాడు నారదుడు. ఆయన యోగినేత, ఆయనకి తెలియనటువంటి యోగసిద్ధులేం లేవు. అన్ని యోగసిద్ధులు కలిగినటువంటి వాడు కనుకనే శంకర భగవత్పాదులు అవసాన కాలంలో తలుచుకున్నటువంటి అమ్మగారి దగ్గరికి ఎలా రాగలిగారో, మండనమిశ్రుడి ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగారో యోగశక్తుల చేత, అలా ఆయన బయలుదేరి తల్లి దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకప్పుడు తలుచుకుంది సత్యవతీదేవి, ఆయన వెంటనే ప్రత్యక్షం అయ్యారు. అవతల అంతఃపురంలో చాలా పెద్ద సమస్య ఒకటి ఏర్పడింది. ఆ పుట్టినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరూ మరణించారు. సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి బిడ్డలు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను సంతానాన్ని పొందను అని. ఇప్పుడు సింహాసనానికి వారసులు లేడు, విధవలు మిగిలిపోయారు. అంబిక అంబాలిక సంతానాన్ని పొందాలి, దేవరన్యాయంతో సంతానాన్ని కటాక్షించమంది. ఆ రోజులలో దేవరన్యాయం ఉంది, కలియుగంలో దేవరన్యాయం లేదు. దేవరన్యాయం చేత కురువంశాన్నంతటినీ కూడా నిలబెట్టినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఆయన యొక్క అనుగ్రహం చేతనే అంబిక అంబాలికలకు ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించారు. ఇద్దరూ జన్మించడమూ అయింది. తర్వాత విదురుడు కూడా జన్మించాడు, మహాధర్మమూర్తి, యమధర్మరాజు గారి యొక్క అవతారం. వీళ్ళందరూ పుట్టడానికి కారణం కేవలముగా వ్యాస భగవానుడే. అలా వీళ్ళు ముగ్గురు జన్మించిన తరువాత కారణాంతరముల చేత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టేశాడు. పరిపాలన చేస్తున్నవాడు పాండురాజు, ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు. ఆ కారణం చేత పాండురాజు పరిపాలన చేసి ఎన్నో యుద్ధాలు చేసి అఖండమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అలా పాండురాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఒక ముని యొక్క శాపం కారణంగా ఆయన తన రెండవ భార్య అయినటువంటి మాద్రి యొక్క సమాగమాన్ని కోరుకున్నవాడై ఆ ముని ఇచ్చినటువంటి శాప కారణం చేత మరణాన్ని పొందాడు. ఎంత పెద్ద సమస్య ఏర్పడింది అంటే, అవతల మాద్రి మరణించి సహగమనం చేసింది పాండురాజుతో. అసలు పెద్ద భార్య కుంతీదేవి సహగమనం చేయాలి, కానీ చిన్న భార్య మాద్రి సహగమనం చేసింది. సహగమనం చేసేటప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది, 5 బిడ్డలున్నారు, వీళ్ళు దేవతల యొక్క అంశతో జన్మించినటువంటి వాళ్ళు. రేపు వీళ్ళని తీసుకుని హస్తినాపురానికి వెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు పాండురాజపుత్రులేనా అని అడుగుతారు. పైగా తండ్రి లేని ఈ 5 పిల్లల్ని పెంచడం నా వల్ల అయ్యే పని కాదు, ఆ ఓర్పు ఆ దక్షత నీయందే ఉన్నాయి అని కుంతిదేవికి ఆ పిల్లల్ని అప్పజెప్పేసి పాండురాజుతో మాద్రి సహగమనం చేసేసింది. ఇక మిగిలిపోయినటువంటిది కుంతీదేవి మిగిలింది 5 పిల్లలతో. ఈ చిన్న పిల్లల్ని 5 తీసుకుని హస్తినాపురానికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ధృతరాష్ట్రుడు ఉన్నాడు, పెనువేప విత్తు, పైకి కనపడడం. కానీ
ఎప్పుడూ రాజ్యమంతా తన కొడుకు దుర్యోధనుడికే అప్పగించాలనేటటువంటి విశేషమైన స్వార్థబుద్ధి కలిగినటువంటి వాడు. అది కాక దుర్యోధనాదులు ఉన్నారు. అటువంటి చోటుకు వెళ్ళి ఒక ఆడది ఈ 5 బిడ్డలు పాండురాజపుత్రులే, వీళ్ళు సింహాసనానికి వారసులే, దుర్యోధనుడి కన్నా ముందు పుట్టినవాడు ధర్మరాజు కనుక ధర్మరాజు సింహాసనానికి వారసుడు, ఆయన యవ్వరాజ్య పట్టాభిషేకం పొందాలి అని మాట్లాడితే ఒక ఆడదాన్ని పట్టుకుని ఎవరైనా వీళ్ళు పాండురాజపుత్రులే అనడానికి నమ్మకం ఏమిటి? వీళ్ళు దేవతలకి పుట్టిన పిల్లలు కదా. యమధర్మరాజు గారికి ధర్మరాజు పుట్టాడు, వాయువుకి భీముడు పుట్టాడు, ఇంద్రుడికి అర్జునుడు పుట్టాడు, అశ్వనీ దేవతలకి నకుల సహదేవులు పుట్టారంటే వాళ్ళ అంశల చేత వాళ్ళ అనుగ్రహం చేత పుట్టారు. అటువంటి ప్రశ్న నిండు సభలో ఒక ఆడదాన్ని ఎవరైనా వేస్తే ఆమెకి జవాబు చెప్పడం ఎంత కష్టం అవుతుంది. అందుకే కుంతీదేవి చాలా పరిణతి కలిగిన తల్లి కనుక తనతో పాటు అక్కడ ఉండేటటువంటి మున్యాశ్రమంలోని మునులందరినీ తనతో తీసుకెళ్ళింది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పరమ ప్రామాణికములు. అక్కడ వచ్చినటువంటి మునులలో ఒక పెద్ద ముని ఆయన చెప్పాడు ఆ 5 సంతానం ఎలా కలిగారో. పాండురాజుకి వాళ్ళు ధార్మికంగా సంతానమే కనుక వాళ్ళు పాండురాజపుత్రులే, వాళ్ళు కుంతీదేవికి మాద్రికి పాండురాజు వలన కలిగిన సంతానముగానే ధర్మము చేత అన్వయమవుతారు కాబట్టి వాళ్ళు సింహాసనమునకు అర్హులే అని ఆ ముని మాట్లాడి అంతర్ధానమైన తరువాత ఈ పిల్లలతో భర్త చనిపోయి ఆ నకుల సహదేవుల యొక్క తల్లి అయినటువంటి మాద్రి కూడా సహగమనం చేసేసిన తరువాత వైధవ్యాన్ని పొందినటువంటి కుంతీదేవి 5 పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యవలసినటువంటి విపత్కాలంలో ఎంత కష్టంలోనూ ఉండి ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించేటప్పుడు ఆవిడ ఎంత బెంగ పెట్టుకుని ఉంటుందో నిజంగా. అటువంటి సమయంలో ఎవరూ పిలవకుండా వచ్చాడు వ్యాసభగవానుడు. ఆయన భారతంలో ఒక్కొక్క స్థితిలో ప్రవేశిస్తాడు. వ్యాసుడు ఏ స్థితిలో భారతంలో కనపడినా ఏదో ఒక కీలకమైనటువంటి సన్నివేశము నడుస్తోంది అని గుర్తు. వ్యాసుడు కనపడ్డాడు అంటే లోకము కూడా దాని నుండి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏదో ఉంటుంది. కుంతీదేవిని ఆదరించాడు, ఆమెని ఓదార్చాడు. అమ్మ బెంగ పెట్టుకోకు, 5 బిడ్డల్ని కన్నావు, వీళ్ళు 5 వృద్ధిలోకి వస్తారు, అసమానమైనటువంటి పరాక్రమము చేత ఈ భూమండలాన్నంతటినీ పరిపాలన చేస్తారు, బెంగ పెట్టుకోవద్దని కుంతీదేవిని ఊరడించాడు ఆయన మాటల చేత. లోకంలో అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏది అంటే ఆ వ్యాసుల వారి సంతానంలోకే వస్తారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు వ్యాసుడి చేత అనుగ్రహింపబడినవాడే, పాండురాజు వ్యాసుడి చేత అనుగ్రహింపబడినవాడే. అందుచేత ఈ 5 పాండవులు ఆయన మనవలే, ధృతరాష్ట్రుడి యొక్క 9 కుమారులు ఆయన మనవలే, అందరూ ఆయన మనవలే. అయినా కుంతీదేవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ప్రత్యేకంగా ఓదార్చి మాట్లాడవలసిన అవసరం ఏముంది అంటే లోకంలో ఒక ధర్మం ఉంటుంది. చిన్న బిడ్డలను పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఆదర్శాలు నేర్పి ఉన్నతమైన పదంలో ప్రయాణింపచేయగలిగినటువంటి దక్షత తండ్రి యందు ఉంటుంది. అందుకే అసలు ఐశ్వర్యములలోకెల్లా గొప్ప ఐశ్వర్యం పిల్లలకేది అంటే తండ్రి జీవించి ఉండడమే. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అంటారు. తండ్రిని మించినటువంటి పెన్నిధి లోకంలో ఉండదు. ఎందుచేత అంటే తండ్రి తాను ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతాడు. కడుపున పుట్టినటువంటి బిడ్డలు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. నేను విశాఖపట్టణంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ధర్మసోపానముల మీద ప్రసంగాలు చేసేటటువంటి సమయంలో ఆ పాఠశాలల్లో చదువుకునేటటువంటి విద్యార్థుల చేత వీటి మీద వ్యాసరచన చేయించాం. అందులో ఎందరో కొన్ని వేల మంది విద్యార్థులు పాల్గొని వ్యాసాలు రాశారు. అందులో ఒక 150 పేపర్లు ఫైనల్గా తీసి ఇవి మీరు దిద్ది ఎవరికి బహుమానం ఇవ్వచ్చో నిర్ణయం చెయ్యండి అని నాకు పంపించారు. నేను ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు కూర్చుని ఆ పేపర్లు చదివేవాడిని. ఒకవేళ పేరు ముందు చదివాను అనుకోండి, ఏదైనా పక్షపాతం నా నుండి ప్రసరణం కావచ్చు. ఏదో ఆ వ్రాసినటువంటి వాళ్ళ పేరు చదివేటప్పుడు ఒక పేరు కామాక్షి అని ఉందనుకోండి, నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దేవతాస్వరూపం కనుక ఏదో ఆ పేరు మీద నాకు మక్కువ కలగచ్చు. చంద్రశేఖర అని కనపడింది అనుకోండి, నాకు మహాస్వామి అంటే ప్రాణం. ఆయన జ్ఞాపకానికి వచ్చి నాకు ఏదో పక్షపాతం కలగచ్చు.
అందుకని నేను పేరు చూడకుండా దిద్దేసి మార్కులు వేసేసేవాడిని. అన్నీ దిద్ది మార్కులు వేసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందని చూశాను. రెండవ ప్రైజ్ వచ్చిన పిల్ల ఒక మహమ్మదీయ మతానికి చెందినటువంటి పిల్ల. ఆ పిల్ల ఏమి వ్రాసింది అంటే, వాళ్ళ నాన్నగారు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుండేవారట. ఆయనకి తెలిసి ఇక ఎక్కువ కాలం ఉండను, నేను చనిపోతానని. వాళ్ళ అమ్మగారు టీచర్ అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఆయన చచ్చిపోయే వరకు కూడా పిల్లలకి చెప్పలేదు, నేను చనిపోతాను, ఇక ఎంతో కాలం ఉండను అని. ఆయన చనిపోయిన తరువాత ఆయన స్నేహితులందరూ ఈ మహమ్మారి వ్యాధి ఇతనికే రావాలా, అంత మంచివాడు, చనిపోతానని తెలిసి కూడా బిడ్డలకు చెప్పలేదు అని ఏడుస్తుంటే ఈ పిల్ల అడిగిందిట తల్లిని, అమ్మా ఎందుకమ్మా నాన్నగారు మాకు చెప్పలేదు, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నానని అని అడిగింది. అడిగితే తల్లి ఏం చెప్పిందంటే, నేను చనిపోయిన తరువాత నాన్నగారు చనిపోయారని పిల్లలు ఏడుస్తారు, ఆ తరువాత వాళ్ళ జీవితాంతం కూడా నేను జ్ఞాపకానికి వస్తే మాకు నాన్నగారు లేరు అని ఏడుస్తారు. నేను ఉన్న కొన్నాళ్ళు నేను చనిపోతానని వాళ్ళు ఎందుకు ఏడవాలి, అందుకని నేను చనిపోతానన్న విషయం వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని నవ్వుతూనే ఉంచి నా ఆఖరి శ్వాస వరకు వాళ్ళు నవ్వుతూ ఉండడం చూసి నేను వెళ్ళిపోతానన్నట్టే. తండ్రి అన్న మాటలో అంత త్యాగం ఉంటుంది. అందుకని మయస్కరాయచ అని రుద్రాధ్యాయం 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. అటువంటి తండ్రి లేని బిడ్డలు దీనులు. అటువంటి దీనులైన పిల్లలు ఎక్కడున్నారో అటువంటి పిల్లల యొక్క అభ్యున్నతిని కోరి పెద్దలైనటువంటి వారు ఆ తండ్రి లేని పిల్లలు వృద్ధిలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరి ఊరడించవలసినటువంటి కనీస ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని పాటించడంలో వ్యాస భగవానుడు మనకందరికీ కూడా మార్గదర్శకుడయ్యాడు. ఎవరూ పిలవకుండా తనంత తానే వచ్చి కుంతీదేవిని ఊరడింపచేసి వెళ్ళాడు. అదే పాండవులకు ఆది పర్వంలో విశేషమైనటువంటి కష్టం కలిగింది. వాళ్ళ బలాన్ని చూసి తట్టుకోలేక ఎలాగైనా పాండవుల్ని చంపేయాలి. 5గురిని తీసుకెళ్ళి ధృతరాష్ట్రుడికి తెలుసు చంపడానికే దుర్యోధనుడు అందులో పెడుతున్నాడని లాక్షాగృహంలో ఉంచారు. పురోచనుడు అని దుర్యోధనుడి పనుపన ఒక దుర్మార్గుడు దాన్ని నిర్మాణం చేశాడు. ధర్మరాజు గారు సామాన్యుడు కాడు. లాక్షాగృహంలోకి వెళ్ళగానే ఆయన కనిపెట్టాడు, తమ్ముళ్ళని పిలిచి చెప్పాడు, ఈ ఇంటి గోడలలోంచి నీతి వాసన వస్తోంది, ఇది లోపల లక్క చేత తయారు చేయబడింది, ఎప్పుడైనా ఈ ఇంటికి అగ్ని ప్రమాదం ఏర్పడితే ఇక్కడ నుంచి తప్పించుకునేటటువంటి మార్గం ఉండదు కాబట్టి ఇది భగ్గున మండిపోతుంది. ఇది మండిపోయినటువంటి ఉత్తర క్షణంలో మనం అందరం కూడా భస్మీపటలం అయిపోతాం. ఏకకాలంలో మనందరినీ భస్మం చేసేయడం కోసమే పురోచనుడి ద్వారా దుర్యోధనుడు ఈ లాక్షాగృహాన్ని నిర్మించి మనం అందులో ఉండేటట్టుగా చేశాడు. కాబట్టి ప్రమాదం పొంచి ఉంది, పరాకుగా ఉండండి అన్నారు. అంటే తమ్ముళ్ళు అన్నారు, అసలు ఈ ఇంట్లో మనం ఎందుకు ఉండాలి, ఇంతకుముందు ఏ ఇంట్లో ఉన్నామో అక్కడికే వెళ్ళిపోదాం, ఈ ఇంట ఉండవద్దన్నాడు. ఈ ఇంట మనం ఉండకపోతే, మనం పాత ఇంటిలోకి వెళ్ళిపోతే పాండవులు ఉండడానికి కట్టిన ఇంట్లో పాండవులు ఎందుకు లేరు అన్న ప్రశ్న కురుసభలో వస్తుంది. పెద్దలు భీష్మద్రోణాదులు ఉన్నారు. అప్పుడు మనం ఈ విషయాన్ని బయట పెడితే పరిశీలిస్తారు. లోపల లక్క ఉంది, నెయ్యి ఉంది అన్న విషయం బయట పడిపోయింది అనుకోండి, ధృతరాష్ట్రుడి యొక్క జీవితం, దుర్యోధనుడి జీవితం బయటపడిపోతాయి. భీష్మద్రోణాదులు అంగీకరించరు, నిలదీస్తారు. నిలదీసినంత మాత్రాన దుర్యోధనుడి బుద్ధి మారుతుందా, ధృతరాష్ట్రుడి బుద్ధి మారుతుందా? మారదు. మనం దీనులం, తండ్రి లేని బిడ్డలం కాబట్టి వెతికి వేటాడి మనం ఎక్కడున్నా సరే మనకి ప్రమాదం కల్పిస్తారు. కాబట్టి మనం ఏమీ తెలియని వాళ్ళల్లా మన వలన ఏ విధమైన ఉత్పాతం సంభవించకుండా ఈ ఇంటనే ఉండి ప్రమాదం పొటమరించినప్పుడు తప్పుకోవాలి. మహానుభావుడు అక్కడ విదురుడు ఉన్నాడు కనుక విదురుడు కనకుణ్ణి పంపాడు. కనకుడు అంటే భూమిని తవ్వేటటువంటి వాడు. ఆ కనకుడు వచ్చి సంకేత భాషలో మాట్లాడాడు. ఓహో, వచ్చినటువంటి కనకుడు విదురుని యొక్క పనుపున వచ్చాడు అని అర్థమైంది. అర్థమైన తర్వాత ధర్మరాజు గారు కనకుడితో మాట్లాడాడు, మీరు బెంగ పెట్టుకోకండి, నేను ఒక సొరంగ మార్గాన్ని నిర్మాణం చేస్తాను. ఈ లాక్షాగృహం అంతా కూడా అగ్నికి దగ్ధమైపోతుంటే ఆనాడు మీరు బెంగ పెట్టుకోకుండా సొరంగ మార్గం గుండా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని నేను సొరంగం తవ్వుతానని సొరంగం తవ్వి భీమసేనుడికి ఆ సొరంగ మార్గం అంతా చూపించాడు. ఏమీ తెలియని వాళ్ళల్లా పాండవులు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఈ పురోచనుడు అన్నవాడు దుర్యోధనుడి పనుపున వచ్చాడు.
వాడు అదును చూసి ఆ ఇల్లు తగలబెట్టాలి. అతనికి ఒక భార్య ఉంది, ఆమెకి 5 కుమారులు. ఆమె పాండవులు ఆ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎలా నడుస్తూ ఉంటారో, ఏ సమయానికి ఏం చేస్తారో విషయాలన్నిటినీ కూడా భర్తకు అందచేస్తోంది. వాడు అదును చూసి ఈ లాక్షాగృహాన్ని తగలబెట్టాలి. చూశాడు ధర్మరాజు గారు, మనమే వాడు తగలబెట్టేదాకా ఉంటే ఇందులోంచి తప్పుకోవడానికి అవకాశం ఉండదు, ఒక్కసారి కాలిపోతుంది భగ్గున. కాబట్టి దీన్ని మనమే తగలపెట్టేద్దామని భాద్రపద మాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి కాల్చాలని నిర్ణయం చేశారు. అసలే భాద్రపద మాసం, వర్ష ఋతువు, పైనంత నల్లటి మేఘాలు పట్టేసి ఉన్నాయి, కటిక చీకటి. అందున కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య యొక్క స్పర్శ ఉంది. ఆ కారణం చేత చీకటిగా ఉంటుంది. ఆ రాత్రి తగలబెట్టాలి అని నిర్ణయం. భీమసేనుడు మంచి నిద్రావస్థలో ఉన్నటువంటి తల్లి కుంతీదేవిని, 4 తమ్ముళ్ళని తీసుకుని తానే ఇంటిని తగలబెట్టేశాడు. తగలబెట్టి వడివడిగా, నిజంగా ఎన్ని కష్టాలు పడ్డారండి. 2 తమ్ముళ్ళని భుజాల మీద వేసుకున్నాడు, 2 తమ్ముళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు, అమ్మని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని సొరంగ మార్గంలో బయటికి వచ్చి అరణ్య మార్గంలో రాళ్ళు ముళ్ళు దాటుకుంటూ సురక్షితమైనటువంటి ప్రదేశానికి చేరుకుని శాలిహోత్రుడు అనబడేటటువంటి ఒక మహర్షి యొక్క ఆశ్రమానికి చేరి ఒక అమృతతుల్యమైనటువంటి జలములు కలిగిన కొలనులో నీళ్లు తాగి ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఎవరు? తండ్రి లేని బిడ్డలు దాయాదుల చేత తరమబడి ఆపదలు కల్పింపబడి దిక్కులేని వాళ్ళల్లా శాలిహోత్రుని ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా ఎవ్వరూ పిలవకుండా ముందు వచ్చి ఊరడించిన వారెవరంటే వ్యాస భగవానుడే. భారతంలో ఆయన సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి కుంతీదేవితో మాట్లాడుతూ అంటారు, అమ్మా బెంగ పెట్టుకోకు, నీ పెద్ద కొడుకు ధర్మరాజు మూర్తీభవించినటువంటి ధర్మము, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ అపజయం ఉండదు. రాబోయేటటువంటి కాలంలో మీరు ఆపదలన్నిటినీ కూడా దాటతారు. దాటి ఈ సమస్త భూమండలాన్ని కూడా ధర్మరాజు పరిపాలన చేస్తాడు. తల్లి ఊరడిల్లు, ఈ శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలో ఇదిగో ఈ చెట్టుందే, దీని నీడన ఉన్నటువంటి వాడు పరమ ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అదిగో మీరు నీళ్లు తాగుతున్నటువంటి కొలనులోని నీరు అమృతతుల్యమైనది, అందులో ఉన్నటువంటి నీరు తాగినటువంటి వాడికి ఆకలి దప్పిక కలగవు. భోజనం చేస్తే ఎంత సంతోషంగా, ఎంత తృప్తిగా, ఎంత శక్తిగా ఉంటాడో అలా ఉండగలుగుతాడు. కాబట్టి అందులోని నీళ్లు తాగి ఈ చెట్టు కింద ఉండండి. ఇక్కడ నుంచి బయలుదేరి ఏకచక్రపురానికి వెళ్ళండి. ఏకచక్రపురంలో బ్రాహ్మణ గృహాలు ఉన్నాయి. వీళ్ళు క్షత్రియులు, యజ్ఞోపవీతాలు ఉన్నాయి. బ్రాహ్మణులమనే చెప్పండి. చెప్పి ఆ బ్రాహ్మణ గృహాలలో ఉండండి. కొంతకాలం అయిన తరువాత మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ తలదాచుకోవాలో నేను చెప్తాను. అమ్మా భీతిల్లకు, పాండురాజు మహానుభావుడు, ఆయన యొక్క సంతానం ఏ విధమైనటువంటి ఇక్కట్లకు లోను కాదు. తల్లి ఊరడిల్లమని కుంతీదేవి దగ్గరికి వచ్చి ఊరటవాక్యములు పలికి ఆమె మనస్సుకి స్వాంతన కలిగేటట్టుగా ప్రవర్తించి, వాళ్ళకి వ్యాసుడు ఉన్నాడు మాకు మహానుభావుడు, ఆయన అండ ఉండగా మాకేం బెంగ అని వాళ్ళు బెంగ పెట్టుకోకుండా నిలబడగలిగినటువంటి స్థితి కల్పించిన వాడు వ్యాసుడే. ఎందుచేత అంటే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మాటయే. ఆ మాట చేతనే ఎంత కష్టంలో ఉన్నవాడు ఊరడిల్లేటట్టు చెయ్యొచ్చు. ఆ మాట, ఆ ఊరట కలిగేటటువంటి పద్ధతి లేకపోతే ఎంత శక్తివంతుడు కూడా ఖిన్నుడైపోతాడు, అసంతృప్తికి లోనైపోతాడు, దుఃఖానికి వశుడైపోతాడు, ఆలోచన కూడా రాదు. మహానుభావుడైనటువంటి వ్యాసుడు తనంత తానుగా వచ్చి కుంతీదేవి బిడ్డలు ఆపదలో ఉంటే వాళ్ళని ఓదార్చి వెళ్ళాడు. వ్యాసుడు ఎక్కడ కనపడినా మనందరికీ కూడా ధర్మాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు దీనులై ఉన్నా, ఎవరు ధర్మాన్ని పట్టుకుని ఉన్నా, ధర్మము మమ్మల్ని రక్షిస్తుందనేటటువంటి స్థితిలో కష్టములను ఓర్చుకుని తిరుగుతున్న అటువంటి వారిని ప్రోత్సహించవలసిందే. అటువంటి వారికి స్వాంతన వాక్యములు పలికి వారు ధర్మపథమునందు ప్రయాణించేటట్టుగా పెద్దలైనటువంటి వారు ఎప్పుడూ ప్రవర్తన కలిగి ఉండాలి. దాన్ని వ్యాస భగవానుడు మనకి మహాభారతంలో చూపించి మనకందరికీ కూడా నేర్పుతాడు. అయిపోయింది, ఏకచక్రపురం వెళ్ళారు.
హిడింబాసురుణ్ణి సంహారం చేశాడు భీమసేనుడు. హిడింబని వివాహం చేసుకున్నాడు. అయిపోయిన తరువాత ఒకనాడు బయలుదేరి వీళ్ళు పాంచాల దేశానికి వెడుతున్నారు. ఎందుకని? అమ్మ కుంతీదేవి చెప్పింది, ఇక్కడ చాలా కాలం ఉన్నాం, ఇప్పుడు మనం పాంచాల దేశానికి వెళ్ళాలి. పాంచాల దేశంలో బ్రాహ్మణ గృహాలు చాలా ఉన్నాయి. బ్రాహ్మణుడు భోజనం వేళకి వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటే కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి దాతలు ఉన్నారు. కాబట్టి మనం పాంచాల దేశానికి వెడదామంది. ఏమి పాండవులు, ఏమి కుంతీదేవి, మహాతల్లి కారణజన్మురాలు, దుర్వాసో మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి తల్లి, పాండురాజు గారి యొక్క పట్టమహిషి, అంతటి దివ్యమైనటువంటి తేజస్సు కలిగినది, ఓర్పుకు మారుపేరు. తన సవతి బిడ్డలు, మాద్రి బిడ్డలు నకుల సహదేవులు ఇద్దరినీ కూడా తన కడుపున పుట్టినటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడి కన్నా ఎక్కువగా ప్రేమించి పోషించింది. సహదేవుడి గురించి ఆవిడ ఎంత బెంగ పెట్టుకునేదో, ఆఖరివాడు, అందులో చిన్నవాడు సొక్కిపోతాడని ఎంత బెంగ పెట్టుకునేదో. ఆవిడలాంటి ఓర్పు, ఆవిడలాంటి పాతివ్రత్యం, ఆవిడలాంటి ఉదార హృదయం, ఆవిడలాంటి విశాలమైన బుద్ధి, ఆవిడలాంటి పుత్రప్రేమ కలిగినటువంటి తల్లి లోకంలో కనపడదు. అంతటి మహాతల్లి కుంతీదేవి అన్ని కష్టాలు పడింది. ధర్మానికి మారుపేరైన ధర్మరాజు గారు అన్ని కష్టాలు పడ్డాడు. ఇన్ని కష్టాలు వాళ్ళు పడుతున్నా వాళ్ళు ఎప్పుడూ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఏకచక్రపురాన్ని విడిచిపెట్టి పాంచాల దేశానికి బయలుదేరారు. ఒకే చోట ఉంటే దుర్యోధనుడికి ఏ కారణం చేతనైనా అనుమానం వస్తుందేమో అని. మరి లక్షాగృహం తగలబడిపోయినప్పుడు అతనికి కావలసింది ఏమిటంటే, ఒక స్త్రీ, 5 బిడ్డలు ఒకే దగ్గర దగ్ధమైపోయారా, ఇది ఆధారం కావాలి. ఈ ఆధారం దొరికితే దుర్యోధనుడు సంతోషిస్తాడు, ధృతరాష్ట్రుడు సంతోషిస్తాడు. ఒక ఆడది, 5 పిల్లలు ఒక చోట తగలబడిపోయినట్టు ఉందా అంటే, పాండవులలో భీమసేనుడే ఆ లాక్షాగృహాన్ని తగలబెట్టేశాడు కనుక ఆ రోజు రాత్రి పురోచనుడి భార్య 5 పిల్లలతోటి తప్ప తాగి పడుకునుంది. అలా పడుకుని ఉన్న కారణం చేత లాక్షాగృహం దహనమైనప్పుడు ఈ 5 కూడా ఒక్కసారి దహనమైపోయారు. ఆ లోపలికి వచ్చి ఆ బూదినంతటినీ పక్కకి తోసి కుంతీదేవి పిల్లలు ఉన్నారేమో అని వెతుకుతున్నప్పుడు ఏ తగలపెట్టి తాను సంతోషిద్దామనుకున్నాడో ఆ విరోచనుడి భార్య, పిల్లలే తగలబడిపోయారు. అందులో ఒక ఆడదాన్ని శవాన్ని, ఒక 5 మగపిల్లల యొక్క కళేబరాల్ని చూసినటువంటి పౌరులు కుంతీదేవి పిల్లలే చనిపోయారనుకున్నారు. కనకుడు ఈ బూదినంతటినీ తీస్తున్నప్పుడు సొరంగ మార్గం బయటపడిపోతుందేమోనని కుంతీదేవి కోసం, పిల్లల కోసం వెతుకుతున్నవాడిలా వెతుకుతూ సొరంగ మార్గాన్ని బూడిదతో కప్పేశాడు. కప్పేసిన కారణం చేత అక్కడ ఒక సొరంగం ఉందని, సొరంగంలోంచి బయటికి వెళ్ళి ఉంటారేమోనన్న అనుమానం అసలు దుర్యోధనుడికి కానీ ధృతరాష్ట్రుడికి కానీ కలగలేదు. ఏకచక్రపురాన్ని విడిచిపెట్టి పాంచాల దేశానికి వెడుతున్నారు. ఇక ఆ తర్వాత అంగారపర్ణ దర్శనం అవ్వాలి. అటువంటి సమయంలో ఎవరూ పిలవకుండా మళ్ళీ వచ్చాడు వ్యాసభగవానుడు. మళ్ళీ కుంతీదేవికి, పాండవులకు కనపడ్డాడు. ఎప్పుడు ఆయన కనపడ్డా ఒక నల్లని మేఘము ఆకాశంలోంచి కిందకి దిగి వస్తే ఎలా ఉంటుందో అటువంటి ద్యుతితో, అటువంటి కాంతితో వస్తాడు. ఆ వచ్చినటువంటి వ్యాసభగవానుణ్ణి చూసి నమస్కరించి ఆ పాండవులు, కుంతీదేవి అడిగారు, అయ్యా మహానుభావా, నీ దర్శనం చేత మేము ధన్యులమయ్యాం, మాకు జీవితాలన్నీ కూడా శోభస్కరములయ్యాయి, ఇప్పుడు మేము చెయ్యవలసినటువంటి పనిని ఆదేశించమని అడిగారు. అప్పుడు వ్యాసభగవానుడు చెప్తాడు, మీకు శుభము కలగాలంటే ఇక్కడ నుంచి బయలుదేరి ద్రుపదపురానికి వెళ్ళండి. ద్రుపదుడు పరిపాలన చేస్తున్నాడు. ద్రుపదుడికి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు ద్రౌపదీదేవి. ఆమె కొరకు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవర సభకి మీరు వెళ్ళండి, మీకు శుభం కలుగుతుంది అన్నాడు. అంటే ద్రౌపదీదేవి పాండవుల జీవితంలోకి ప్రవేశించడమే వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు. అక్కడే మళ్ళీ వాళ్ళకి రాజ్యం రావడానికి కావలసినటువంటి బీజములు పడ్డాయి. ఈ మార్గనిర్దేశం చేసి వ్యాసభగవానుడు అంతర్ధానమైపోయాడు. ఆయన మాట పట్టుకుని ద్రుపదపురానికి వచ్చారు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు. వెంటనే ద్రౌపదీదేవినిచ్చి అర్జునుడికి వివాహం చేస్తానన్నాడు. తీరా పాండవులు ఇంటికి వెళ్ళిన తరువాత కుంతీదేవి అంది, మీరు 5 వివాహం చేసుకోండి. 5 వివాహం చేసుకోండి అన్న మాట తల్లి నోటి వెంట వచ్చింది. ఆమె నోటి వెంట వచ్చింది అంటే అది ఏదో పరాకుగా అన్నమాట కాదు, ఏదో ఉండాలి అందులో.
ఏదో విశేషం ఉండాలి. కాబట్టి 5గురం వివాహం చేసుకుంటామన్నాడు ధర్మరాజు గారు. ద్రుపదుడు తెల్లబోయాడు. లోకంలో ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను చేపట్టడం కనపడుతుంటుంది, అది కూడా దోషమే యథార్థానికి. కానీ ఒక్క స్త్రీ అనేక మంది భర్తల్ని స్వీకరించదు. చాలా విచిత్రంగా ఉంది. అడుగుతున్నవాడు ధర్మరాజు. ధర్మరాజు అంతటి వాడు అడుగుతుంటే ఇది ధర్మం కాదని నేను ఎలా చెప్పగలను? కాబట్టి రేపు దీని మీద నిర్ణయం చేద్దామన్నాడు. పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడిపోయింది. ఒక ఆడపిల్లని వరుసగా పెళ్లి చెయ్యాలి. ధర్మరాజుకి ఇచ్చి పెళ్లి చెయ్యాలి, భీముడికిచ్చి పెళ్లి చెయ్యాలి, అర్జునుడికిచ్చి పెళ్లి చెయ్యాలి, నకులుడికిచ్చి పెళ్లి చెయ్యాలి, సహదేవుడికిచ్చి పెళ్లి చెయ్యాలి. ఆమె వారి వారి భర్తలతో కూడినప్పుడు కన్యగా ఎలా కూడుతుంది? ఇది పెద్ద ధర్మ సంక్లిష్టమైన సమస్య. దీని మీద చర్చ జరుగుతూ ముడిపడిపోయినటువంటి రోజున మళ్ళీ అకస్మాత్తుగా వచ్చాడు వ్యాస భగవానుడు. వెంటనే ఆయన్ని ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు ద్రుపద మహారాజు. అయ్యా, ధర్మరాజు గారు ఇలా అంటున్నాడు, ఆయన నోటి వెంట ధర్మం తప్ప ఇంకొకటి రాదు, కానీ 5గురు భర్తలు ఒక్క ఆడపిల్లకు అంటున్నారు, ఇది ధర్మమేనా? ఇలా నేను చెయ్యవచ్చా? మీరు చెప్పండి అని అడిగాడు. అప్పుడు అసలు ద్రౌపదీదేవి యొక్క పూర్వగాథనంతటినీ వ్యాస భగవానుడు ఆవిష్కరించాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినటువంటి మహానుభావుడు కనుక ఆ రోజున అసలు కుంతీదేవి ఆ ద్రౌపదీదేవి యొక్క జీవితాన్నంతటినీ చెప్పాడు. ఆమె పరమశివుడి గురించి తపస్సు చేయడం, పరమశివుడు ప్రత్యక్షమై ఆమె ఋషి యొక్క కుమార్తె, వివాహం కాలేదు అని తపస్సు చేసింది భర్త కోసం. తీరా శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలని 5 మాటలంది. 5 మార్లు భర్త కావాలని అడిగావు కాబట్టి 5గురు భర్తలకి ఇల్లాలి అవుతావు అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. 5గురు భర్తలకి నేను ఇల్లాలిని ఎందుకు అవుతానంది. మళ్ళీ వెనక జన్మ చెప్పాడు. ఆమె ఒక ఋషికి పత్నిగా ఉండగా కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి భర్త అన్నం తింటున్నప్పుడు ఆయన వేలు ఊడి అన్నంలో పడిపోయింది. ఆయన తింటూ ఉండగా వేలు పడిపోతే భర్త యొక్క భుక్త శేషాన్ని, అంటే ఆయన తినగా మిగిలిన అన్నాన్ని ఆవిడ తింటోంది. భర్త వేలు వచ్చింది, కుష్ఠరోగంతో చీము నెత్తురుతో ఊడి పడిపోయింది ఆ వేలు. ఆమె ఏమీ అసహ్యించుకోకుండా వేలు పక్కన పెట్టి అన్నం తింది. చూశాడు ఆయన, నువ్వు ఇంతటి మహాపాతివ్రత్యాన్ని ప్రకటనం చేశావు కదా, నీకేం కావాలని అడిగాడు. దివ్యమైనటువంటి రూపాన్ని పొంది నాతో క్రీడించు విమానాలలో అంది. ఆయన దివ్య రూపాన్ని పొంది ఆమెతో కామోపభోగాన్ని పొందాడు అనేక ఉద్యానవనాల్లో. ఆమెకి తృప్తి కలగలేదు. కలగకుండానే శరీరం విడిచిపెట్టి మళ్ళీ వచ్చే జన్మలో ఋషికి కుమార్తె అయి పరమశివుడి గురించి తపస్సు చేసి 5 మార్లు భర్త కావాలని అడిగి 5గురు భర్తలకి ఇల్లాలి అవుతావని అనుగ్రహాన్ని పొందింది. మళ్ళీ ఆ తరువాత జన్మలో ఇంకొక కథ జరిగి 5గురు ఇంద్రులు ఆమెకి దర్శనమిచ్చారు. ఇది జరిగినటువంటి విశేషంలో ఆమె పరమశివుడి నుండి ఒక వరాన్ని కోరింది. నువ్వు 5గురికి భార్యవైనా, నువ్వు ఏ భర్తతో కూడి ఉన్నప్పటికీ మళ్ళీ 2వ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కన్యాత్వమునకు భంగము రాదు. 2, నీవు ఏ భర్తతో కూడి ఉన్నప్పుడూ కూడా కామము చేత తృప్తి పొందిన దానవై వేరొక భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు కామమునందు వైముఖ్యమును పొందవు. లేకపోతే ఆ దాంపత్యానికి అర్థం లేకుండా పోతుంది. నీవు 5గురు భర్తలకి ఇల్లాలి అయినప్పటికీ వాళ్ళు 5గురు కూడా ఒక్క తేజస్సే, 5గురు ఇంద్రులే. కాబట్టి ఒకానొకప్పుడు దేవతలు కోరుకున్నట్టుగా దేవతల యొక్క అధిష్టానమైనటువంటి తేజస్సు ఇంద్రుల్ని పొంది ఆ ఒక ఇంద్రుడు 5గురు ఇంద్రులు 5 రూపాలలో వచ్చి నిన్ను వివాహం చేసుకుంటారు. అందుకని నువ్వు 5గురు భర్తలతో కలిసి సహజీవనం చేసిన, ఇల్లాలుగా నిలబడిన ధర్మపత్నివై ఎన్నడూ కూడా నీ పాతివ్రత్యమునకు భంగము కలగదు. అందుకని నీవు 5గురు భర్తలకి ఇల్లాలి అవుతావు, నా మాటకి తిరుగులేదని శంకరుడు అనుగ్రహించాడు. ఈ విషయం తెలుసున్నవాడెవరు? వ్యాసుడు ఒక్కడే. వ్యాసుడు ఈ విషయాలు చెప్పినప్పుడు ద్రుపదుడు తెల్లబోయాడు. తెల్లబోతే పాండవులకు ఈ జన్మరహస్యం తెలియకూడదని ద్రుపదుడి చెయ్యి పట్టుకుని నువ్వు లోపల ఏకాంత మందిరంలోకి రమ్మని ఒక్కడిని తీసుకెళ్ళి ద్రుపద మహారాజుకి ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మలన్నిటినీ కూడా చెప్పి ఆయనకి మనసులో బాగా నాటుకునేటట్టు, అది ధర్మ విరుద్ధము కాదు,
శంకరుని యొక్క శాసనము చేత జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి స్థితి అని ఆయన ఒడంబడి పరిపూర్ణమైన హృదయంతో ఒక ఆడపిల్లని 5 అన్నదమ్ములకి కన్యాదానం చేసేటట్టుగా చేసి ఆ ద్రౌపదీదేవిని శంకరుని యొక్క వాక్కు సత్యమయ్యేటట్టుగా పాండవులకు ఇల్లాలు చేసినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. వ్యాసుడు జోక్యం చేసుకుని ఉండకపోతే అసలు ద్రౌపదీదేవి యొక్క వివాహం విషయంలో ఎంత సంక్లిష్టత ఏర్పడి ఉండేదో. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎటువంటి విపత్తు ఏర్పడనివ్వండి, అక్కడక్కడ వ్యాస భగవానుడు తనంత తాను ప్రత్యక్షమవుతుంటాడు, ప్రత్యక్షమై కాపాడుతుంటాడు. విశేషం ఏమిటంటే వ్యాస భగవానుడు ఎన్నడూ కూడా దుర్యోధనుడితో మాట్లాడడు. ఎందుకు మాట్లాడడు అంటే ఒక్కటే కారణం. ఎవరితో మాట్లాడాలి అంటే చెబితే వినేవాడితో మాట్లాడాలి. అసలు విషయం ఏమిటో సరిగ్గా తెలుసుకుందామనేటటువంటి మనశ్శుద్ధి కలిగిన వాడితో మాట్లాడాలి. అంతేకాని ఎంతసేపు మొండితనంతో మూర్ఖత్వంతో నేను చెప్పింది సత్యం కాబట్టి అవతలవాడు చెప్పింది సత్యం కాదని మూర్ఖత్వంతో ప్రవర్తించేటటువంటి వాడితో మాట్లాడవలసిన అవసరం ఉండదు. అందుకే వ్యాసుడు దుర్యోధనుడితో మాట్లాడడు. కానీ ధృతరాష్ట్ర మహారాజు కానీ స్మరించాడనుకోండి, వస్తాడు వ్యాసుడు, వచ్చి ఎన్నో పర్యాయములు చెప్తాడు. నువ్వు కృష్ణ భగవానుణ్ణి నమ్ముకుని జీవనం చెయ్యి అని చెప్తాడు. నీ బిడ్డలు గెలవరు, పాండవులు గెలుస్తారు. ఎందుచేత గెలుస్తారో తెలుసా? వాళ్ళు ధర్మమునందు ఉన్నారు. ఎవరు ధర్మానుష్ఠానం చేస్తున్నారో వాళ్ళు గెలుస్తారు తప్ప ఎవడు ధర్మానుష్ఠానము చెయ్యట్లేదో వాడు గెలిచే అవకాశం లేదు. నువ్వు కృష్ణ భక్తితో జీవనం చెయ్యి అని చెప్పాడు. ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అయినా ధృతరాష్ట్రుడు వినలేదు. ఆయన అసలు లోకులందరికీ కూడా అందించినటువంటి అద్భుతమైనటువంటి సారాంశం శాంతి పర్వం, అనుశాసనిక పర్వం. మహాభారతం చదవడం మొదలు పెడితే శాంతి పర్వంతో ప్రారంభం చేస్తారు. ఆ పర్వం పేరే శాంతి. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు ధర్మరాజు గారు విశేషమైనటువంటి అశాంతికి గురైపోయాడు. కురుక్షేత్ర సంగ్రామంలో సంహారం చేయడం అంటే చేశాడు. ఇంతమంది కౌరవులందరూ మరణించారు, తనకి సింహాసనం దక్కింది, రాజ్యం వచ్చింది. కానీ ఇంతమంది మరణించారనేటటువంటి విశేషమైన దుఃఖానికి వశుడైపోయినటువంటి ధర్మరాజు గారు మనస్సులో అశాంతి పొందాడు. అంతటి అశాంతిని పోగొట్టగలిగిన వాడెవరు? ఒక్క భీష్మాచార్యుల వారే, మహానుభావుడు. అందుకే ఒక రోజున ధర్మరాజు గారు కృష్ణ దర్శనం కోసమని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కృష్ణ భగవానుడు యోగముద్రలో కూర్చుని ఉన్నాడు. రోమాంచితమై ఇంద్రియాల్ని మనసు బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో పెట్టి ఎవరు చేస్తున్న ప్రార్థన వింటున్నాడంటే అంపశయ్య మీద పడిపోయినటువంటి భీష్మాచార్యుల వారు చేస్తున్న ప్రార్థన వింటున్నాడు. అంపశయ్య మీద అలా పడి ఉండిపోయిన మహాపురుషుడు భీష్ముడు ఒక్కడే. ఒక్క కంఠానికి పైభాగానికి కొట్టలేదు తప్ప అర్జునుడు ఈ కంఠానికి దిగువ భాగమంతా కూడా బాణాల పంజరం కింద కొట్టేశాడు. శరీరాన్ని కొట్టేస్తే ప్రతి బాణము ముందు నుంచి వెనక వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆయన రథంలోంచి డుళ్ళి పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆ పంజరం మీద శరీరం ఉండిపోయింది. ఉండిపోతే ఈ బాణములు దిగుతూ ఉంటే అందులోంచి రక్తం కారిపోతుంటే ఎటు కదిలినా నిప్పే. ఎంత బాధయో! తల ఒకటి వెనక్కి ఇలా వాలిపోయింది. అయినా స్వచ్ఛంద మరణం వరముంది కాబట్టి నిలదొక్కుని నిలబడ్డాడు. ఎక్కడ శరీరం విడిచిపెట్టేస్తాడోనని గంగాదేవి కంగారు పడితే ఋషులు హంసలయ్యి ఆయన అంపశయ్య చుట్టూ తిరుగుతూ ఉత్తరాయణ పుణ్యకాలం రాలేదు, దక్షిణాయనం అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు శరీరంతో ఉంటానని అంపశయ్య మీదే పడుకుని ఉండిపోయాడు. కృష్ణ భగవానుడు అంపశయ్య మీద పడుకుని ధ్యానమునందు కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తున్నటువంటి భీష్ముడి యొక్క స్తోత్రాన్ని విని రోమాంచితమై కూర్చుని ఉన్నాడు. ధర్మరాజు వెళ్ళి పలకరించాడు, కృష్ణ ఏమి వింటున్నావని. ఆ యుద్ధరంగంలో భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. మహానుభావుడు ధర్మరాజా వెళ్ళు ఆ భీష్ముడి దగ్గరికి. ఒక్కసారి అటువంటి మహానుభావుడు కానీ శరీరం విడిచిపెట్టేశాడా ఇక ధర్మం ఇన్ని శాస్త్రాలు చెప్పగలిగిన వాడు లేడు. సమస్త శాస్త్రములు కరతలామలకములు. అంతటి మహానుభావుడు. ఆయన ప్రాణాలతో ఉండగానే వెళ్ళి నమస్కారం చేసి శాస్త్రములు చెప్పమని అడుగు, సమస్త ధర్మములను ప్రబోధం చేస్తాడన్నాడు.
ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేసి ప్రార్థన చేశాడు. చేస్తే అంపశయ్య మీద పడుకుని అన్నిటినీ కూడా మహానుభావుడు చెప్పించాడు. అది ఆ కృష్ణ భగవానుడిని పిలిచి అంటాడు భీష్ముడు, జగద్గురువువి నువ్వు, కృష్ణం వందే జగద్గురుం, నీకు తెలియని ధర్మం లోకంలో ఉందా? నువ్వే చెప్పించచ్చుగా, నువ్వు చెప్పకుండా నాతో ఎందుకు చెప్పిస్తున్నావు అని అడుగుతాడు. నేను చెప్పడం కాదు, నువ్వు మనుష్య జన్మ ఎత్తి ఇన్ని ధర్మాలు నేర్చుకున్నందుకు నువ్వు చెప్తుంటేనే నాకు సంతోషం. కాబట్టి ఒక గురువుకి శిష్యుడు పరిణతి పొంది శిష్యుడు ప్రసంగం చేస్తుంటే విని ఎలా మురిసిపోతాడో అలా నీ యొక్క స్థితిని, నీ యొక్క ప్రసంగాన్ని, నువ్వు చెప్పినటువంటి ధర్మాలను విని నేను సంతోషిస్తాను. కాబట్టి ధర్మరాజుకి ధర్మం చెప్పమన్నాడు. ఇన్ని ధర్మాలు చెప్పాడు. ఆ భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి మాటల చేత అశాంతి యందు కొట్టుమిట్టాడుతున్నటువంటి ధర్మరాజు గారికి శాంతి కలిగింది. మళ్ళీ నేను ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత ఏ రోజున శరీరం విడిచిపెట్టాలో ఆ రోజున నా శరీరాన్ని దగ్ధం చేయడానికి కావలసినటువంటి చందన కాష్టములు, అంత్యేష్టి సంస్కారం నిర్వహించడానికి కావలసిన పదార్థాలు రథంలో పట్టుకుని రమ్మన్నాడు. ధర్మరాజు గారు మళ్ళీ విడితే చూసి అన్నాడు, ఓహో, నేను శరీరం విడిచిపెట్టవలసిన రోజు వచ్చిందా ధర్మజా? అన్ని పదార్థాలు పట్టుకుని వచ్చావా రథంలో? విడిచిపెడతాను శరీరాన్నని బొటనవేలు దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి తీసేశాడు యోగ విద్యతో. బ్రహ్మరంధ్రాన్ని బద్దలగొట్టి ఆ తేజస్సు కృష్ణ భగవానుడి యందు ఐక్యమైపోయింది. అంతటి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ భగవానుడి చేత స్తోత్రం చేయబడినటువంటి వాడు. శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు భీష్ముడి యొక్క గొప్పతనాన్ని అంత స్తుతి చేశాడు. అటువంటి శాంతి పర్వంలో లోకానికి కావలసినటువంటి సమస్త ధర్మములను కూడా చెప్పినటువంటి ఘనత వ్యాస భగవానుడికే దక్కుతుంది. వ్యాసుడు శాంతి పర్వాన్ని మహాభారతంలో అంతర్గతంగా మనకి అందించి ఉండకపోతే పంచమవేదమైన భారతంలోంచి శాంతి పర్వంలోంచి అన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? అలాగే అనుశాసనిక పర్వం అంతా కూడా ధర్మప్రబోధమే. ఎన్ని విషయాలు ధర్మప్రబోధంగా అందించాడో మహానుభావుడు. వ్యాసుడు ఇన్నిటినీ అందించాడు. ద్రోణ పర్వంలో అయితే 2 విశేషమైనటువంటి సందర్భాల్లో వ్యాస భగవానుడు కనపడతాడు. ఒకసారి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కృష్ణ భగవానుడు సారథ్యం చేస్తున్నాడు. చేస్తూ ఉండగా నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. నారాయణాస్త్రం యొక్క మంటలు వచ్చి వ్యాప్తి చెంది అప్పటికే ఒక అక్షౌహిణి సైన్యాన్ని కాల్చేసాయి. అది అర్జునుడి మీదకి వచ్చింది. అర్జునుడు తొందరపడి విల్లు ఎక్కు పెట్టబోతున్నాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి అన్నాడు, అర్జున విల్లు ఎక్కు పెట్టవద్దు, అది నారాయణాస్త్రం. నారాయణాస్త్రానికి ఎదురు నిలబడితే కాల్చేస్తుంది. కాబట్టి అస్త్రాలు విడిచిపెట్టేసాయి. అస్త్రాలు విడిచిపెడితే ఓడిపోవడంతో సమానమే. ఓడిపోవడంతో సమానంగా నిలబడిపోతే మరణించడంతో సమానమే. అప్పుడు అస్త్రం చంపదు, వెళ్ళిపోతుంది. దానికి అది గౌరవం. అలా అస్త్రం విడిచిపెట్టిన వాడి మీద రాదు. వెంటనే విడిచిపెట్టి రథంలోంచి దూకేయి అన్నాడు. అనగానే అస్త్రాలు విడిచిపెట్టేసి అర్జునుడు దూకేసి నిలబడ్డాడు యుద్ధం చేయకుండా. అగ్ని ఉపసంహారం అయిపోయింది నారాయణాస్త్రాన్ని. అస్త్రం చేత్తో పట్టుకోలేదు కాబట్టి వదిలిపెట్టేసింది అర్జునుడిని. భీమసేనుడి మీదకి వెళ్ళింది. కృష్ణ భగవానుడు చెప్పి పాండవుల యొక్క సైన్యం అంతా కూడా అస్త్రములు కింద పడేసి నిలబడేటట్టుగా చేశాడు నారాయణాస్త్రం యొక్క రక్షణ పొందడానికి. ఒక్క భీముడు మాత్రం పౌరుషంతో నేను మాత్రం యుద్ధం చెయ్యకుండా ఉండనని గదని గాలిలో తిప్పుతూ ఆ వస్తున్నటువంటి నారాయణాస్త్రం మీద యుద్ధానికి లంఘించాడు. విశేషమైనటువంటి అగ్నిహోత్రం భీముణ్ణి చెనకడానికి వెళ్ళిపోయింది. ఇక చుట్టూ పరివ్యాప్తమవుతోంది. వెంటనే అర్జునుడు కృష్ణుడు కలిసి భీముడి యొక్క రథం దగ్గరికి వెళ్ళి ఆ భీముణ్ణి పట్టుకొని రథంలోంచి కిందకి ఈడ్చేసిన ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి, ఇది యుద్ధం చేయడానికి తగినటువంటి సమయం కాదయ్యా వాయుపుత్ర, నీ పౌరుషాన్ని చూపించే సమయం కాదు. యుద్ధం చేస్తే నారాయణాస్త్రం మీదకొస్తుంది, నారాయణాస్త్రం మీదకొస్తే తట్టుకునేవాడు ఉండడు. కాబట్టి నువ్వు వెంటనే గద కింద పడేసి యుద్ధం చేయకుండా నిలబడు, ఆ అస్త్రం వెళ్ళిపోతుందన్నాడు. దాని చేత భీముడు అర్జునుడు బతికారు యుద్ధంలో. వెనక్కి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం. వెళ్ళిపోయిన తరువాత దుర్యోధనుడు అశ్వత్థామ దగ్గరికి వచ్చాడు. అయ్యో, నువ్వు ఇంత నారాయణాస్త్రం వేశావు, పాండవుల సైన్యం తగలబడిపోలేదు, కృష్ణార్జునులకేమీ అవ్వలేదు, భీముడు అలాగే ఉన్నాడు, ఎలా
అంటే మళ్ళీ ఇంకొకసారి నారాయణాస్త్రాన్ని ప్రయోగించమన్నాడు. అంటే అశ్వత్థామ అప్పుడు చెప్పాడు, మా తండ్రి ద్రోణాచార్యుల వారు నేర్పారు నాకు ఈ అస్త్రాన్ని. ఒకసారి అస్త్రాన్ని కింద పడేసి నిలబడితే ఓటమిని అంగీకరించినట్టు అస్త్రం దగ్గర. ఓటమిని అంగీకరించిన వాడు చనిపోయిన వాడితో సమానం, వెనక్కి వెళ్ళిపోతుంది అస్త్రం. అలా వెళ్ళిపోయిన అస్త్రాన్ని మళ్ళీ ఎవరు అస్త్రం కింద పడేశారో మళ్ళీ వాళ్ళ మీదకే వేస్తే ఇక వాళ్ళ మీదకి వెళ్ళదు, ఎవడు మళ్ళీ వేశాడో వాళ్ళ మీదకి వెడుతుంది. కాబట్టి ఇప్పుడు మన సైన్యం మరణిస్తుంది. కాబట్టి ఇక నారాయణాస్త్రం వెయ్యకూడదన్నాడు. మరి నారాయణాస్త్రం వేయకపోతే నీ దగ్గరికి దివ్యాస్త్రాలు లేవా? ఇక పాండవుల నుంచి రక్షించలేవా? ఎలా అడిగితే, నా దగ్గర మహోత్కృష్టమైనటువంటి అస్త్రం ఇంకొకటి ఉంది, ఆగ్నేయాస్త్రం. ఆ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తానన్నాడు. అని మళ్ళీ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది మళ్ళీ అర్జునుడి మీదకి వెళ్ళింది. వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం యొక్క ఉద్ధృతి ముందు ఈ ఆగ్నేయాస్త్రం నిలబడలేకపోతే ఆగ్నేయాస్త్రం శక్తి క్షీణించిపోతే అర్జునుడు అలాగే శక్తివంతుడై నిలబడితే బాధ కలిగింది అశ్వత్థామకి. చిచి, ఒకసారి నారాయణాస్త్రం వేశాను, ఉపయోగం లేదు. ఆగ్నేయాస్త్రం వేశాను, వాళ్ళ మీద పనిచేయలేదు. నేను ప్రయోగించినటువంటి దివ్యాస్త్రాలు ఎందుచేత కృష్ణార్జునుల్ని చెనకలేకపోతున్నాయి? బాధపడి రథం దిగి యుద్ధం చేయకుండా అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అత్యంత విచారవదనంతో వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక నల్లటి మబ్బు కిందకి దిగుతున్నట్టు అనిపించింది. ఏమిట్రా మబ్బు దిగుతోందని పైకి చూశాడు. వ్యాస భగవానుడు కిందకి దిగాడు. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటాడు. ఆయన కిందకి దిగి వచ్చాడు. వెంటనే వ్యాసుడి పాదాల మీద పడి నమస్కరించాడు. ఇంత అశాంతితో ఉన్నవాడికి వ్యాసదర్శనం అయితే శాంతి కలిగింది. అసలు మీతో నేను ఒక రహస్యం చెప్పాలంటే, వ్యాసుణ్ణి తలుచుకున్న, వ్యాసుడికి నమస్కారం చేసిన, వ్యాస పూజ ప్రసాదాన్ని స్వీకరించిన శాంతి కలుగుతుంది, మార్గం దొరుకుతుంది. అందుకే దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం కదండి. ఉపాసన కాల ప్రారంభంలోనే మనం ఆ వ్యాసుడి యొక్క పూజతో ప్రారంభం చేస్తాం. పైనుంచి ఎప్పుడైతే వ్యాసుడు కిందకి దిగాడో అశ్వత్థామ ఆయన పాదముల మీద పడి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మహానుభావ, నాకు అనుమానం, నేను దివ్యాస్త్రాల్ని ప్రయోగిస్తున్నాను, కానీ నేను ప్రయోగించినటువంటి అస్త్రాలు కృష్ణార్జునుల్ని చెనకట్లేదు. కానీ వాళ్ళు అస్త్రాలు వేస్తే నన్ను చెనకుతున్నాయి, కౌరవుల్ని చెనకుతున్నాయి. ఎందుకు నేను వేసిన దివ్యాస్త్రములు కృష్ణార్జునుల్ని బాధపెట్టావు? నాకు తెలియచేయవలసింది అన్నాడు. అప్పుడు వ్యాసమహర్షి చెప్పారు, వాళ్ళిద్దరూ నరనారాయణులు. నువ్వు శివపూజ చేశావు, వాళ్ళు శివపూజ చేశారు. వాళ్ళు చేసిన శివపూజకి నువ్వు చేసినటువంటి శివపూజకి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉన్నది. నువ్వు బంకమన్ను తీసుకొచ్చి ఆ బంకమన్నుతో పరమశివుని యొక్క విగ్రహాన్ని తయారు చేశావు. ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజ చేశావు. కానీ వాళ్ళు అలా విగ్రహాన్ని పెట్టి పూజ చేయలేదు. వాళ్ళు బంకమన్నుతో లింగాన్ని తయారు చేశారు. ఒక శివలింగాన్ని తయారు చేసి వాళ్ళు ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసి, ఆ అభిషేకం చేయబడినటువంటి శివలింగానికి పుష్పార్చన, మారేడు దళాలతో పూజ చేశారు. కాబట్టి ఎక్కడైతే లింగార్చన చేసేటటువంటి వాడు ఉంటాడో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ అని చెప్పాడు. లింగార్చన చేసేటటువంటి వాడి మీద పరమశివుడికి తనని ఒక మూర్తిగా పూజ చేసేటటువంటి వాడి మీద ఉన్న కన్నా కూడా ఎక్కువ ప్రీతి ఉంటుంది. ఉపాసనా మార్గమునందు అన్నిటికన్నా పై స్థాయిలో నిలబడిపోయేది ఏది అంటే శివలింగమును ఆరాధన చేయడం. అందుకే లింగము అన్నిటికన్నా సర్వశ్రేష్టము. ఎందుచేత అంటే దానిని అరూపరూపి అని పిలుస్తారు. రూపము లేదా? రూపముంది. కాళ్ళు చేతులు ఉన్నాయా? రూపం లేదు. దాని ఎందే సమస్తమైనటువంటి బ్రహ్మాండము నిండి నిబిడీకృతమైపోతుంది. లింగము అంటే గుర్తు. సమస్త బ్రహ్మాండము దాని ఎందే ఉన్నది అనడానికి అది గుర్తు. అది వ్యాపకత్వం చేత పెరిగిపోతుంది. శివలింగం ఇలా ఉంటుంది. ఇలా ఉన్న శివలింగం ఇలా 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 పెరిగిందనుకోండి, కాకినాడని చుట్టేస్తుంది, ఆంధ్రదేశాన్ని చుట్టేస్తుంది, భారతాన్ని చుడుతుంది, ప్రపంచాన్ని చుడుతుంది, బ్రహ్మాండాన్ని చుట్టేస్తుంది. అందుకే ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై. అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం శివలింగం. అటువంటి శివలింగాన్ని వాళ్ళు పూజ చేశారు. వాళ్ళు శివలింగాన్ని పూజ చేసినటువంటి కారణం చేత
ఉపాసనలో వాళ్ళు నీకన్నా ఒక మెట్టు పైన నిలబడి ఉంటారు. అలా నిలబడి ఉన్నటువంటి వాళ్ళని సాకారాన్ని పూజ చేసినటువంటి వాడు అటువంటి ఉపాసకుల ముందు నిలబడలేడు. అందుకని వాళ్ళు సర్వభూత భమం జ్ఞాత్వా లింగమర్చతి యప్రభో, సర్వభూత భమం జ్ఞాత్వా సమస్తము అందులోంచే వస్తోందని తెలుసుకున్న వాళ్ళై శివలింగాన్ని ఆరాధన చేశారు. లింగమర్చతి యప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. ఆ కారణం చేత వాళ్ళ యందు పరమశివుడికి విశేషమైనటువంటి భక్తి, విశేషమైన ప్రీతి. అంత ప్రీతి ఉన్న కారణం చేత వాళ్ళ పట్ల శివానుగ్రహం ఎక్కువ. నువ్వు శివభక్తుడవే, కానీ నువ్వు శివుణ్ణి ఒక మూర్తి రూపంలో పూజ చేశావు కాబట్టి నీ యందు వాళ్ళ మీద ఉన్నంత ప్రీతి లేదు. అందుకే నువ్వు వేసిన అస్త్రాలు వాళ్ళని చెనకవు, వాళ్ళు వేసిన అస్త్రాలు నిన్ను చెనకుతాయి. ఇది తెలుసుకున్నటువంటి అశ్వత్థామ వ్యాసుడి కాళ్ళ మీద పడిపోయాడు. ఉపాసన మార్గమునందు ఇంత శక్తి ఉంటుందా? ఉపాసన చేసేటప్పుడు ఒకడి కన్నా ఒకడు పై స్థాయిలో ఏ మార్గమునందు ఉన్నాడన్న దాన్ని బట్టి ఉంటుందా? ఇంత గొప్ప విషయం ఉందా అని వ్యాసుడి కాళ్ళ మీద పడి మనశ్శాంతి పొందాడు. అంటే అసలు ఉపాసన చేత అశ్వత్థామ కన్నా నరనారాయణులైనటువంటి కృష్ణార్జునులు ఏ కారణం చేత పై స్థాయిలో నిలబడి ఉంటారో వ్యాస భగవానుడు మహాభారతంలో చెప్పి అన్యాపదేశంగా ఉపాసన మార్గంలో ఎవరికన్నా ఎవరు పై స్థాయిలో ఉంటారో చెప్పకుండా చెప్పాడు. చెప్పి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రయత్నపూర్వకంగా వెడుతూ ఉంటాడు, ఎవరూ అడగకుండా వెడుతుంటాడు వ్యాసుడు. ఒక్కొక్కసారి అడిగితే వెడుతూ ఉంటాడు. కానీ ఆయన అడిగితే వెళ్ళినా అడగకుండా వెళ్ళినా ఏదో ప్రయోజనం ఉంటుంది. ఆయన నుండి మనం గ్రహించవలసిన విషయం ఏదో ఉంటుంది. మహాభారతంలో ఎప్పుడైనా ఎక్కడైనా వ్యాసుడు మాట్లాడాడు అనుకోండి, ఏదో ఒక మహాద్భుతం జరుగుతుందని గుర్తు. అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు అర్జునుడు ఎవ్వరిని అడగనటువంటి ప్రశ్న ఒకటి వ్యాసుడిని అడిగాడు. వ్యాసుడు అలా నడిచొస్తుంటే చాలు ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసి ఉచితాసనమిచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి సత్కరించి పరిప్రశ్న చేస్తారు. అయ్యా మీరు నేను అర్హుడని అనుకుంటే నాకొక్క మాటకి జవాబు చెప్పండి అని ప్రార్థన చేసి అడుగుతారు. కాబట్టి అర్జునుడు కూడా అడిగాడు. నాకొక్క అనుమానం, నేను గాంధీవం పట్టుకుంటున్నాను, అక్షయ బాణతూణీరాలు కట్టుకుంటాను, రథం ఎక్కుతాను, కృష్ణుడు సారథ్యం చేస్తూ ఉంటాడు, యుద్ధానికి వెడతాను, గాంధీవానికి సంధించి కొన్ని వేల బాణములను విస్ఫులింగములు విడిచిపెట్టినట్టు విడిచిపెడుతూ ఉంటాను. ఈ బాణములు వెళ్ళి పడి ఎదురుగుండా నిలబడినటువంటి యోధుడు మరణించడం కనపడుతోంది. కానీ అదే సమయంలో నా బాణం వెళ్ళి అవతలవాడి గుండెల్లో గుచ్చుకునే లోపలే నా బాణం పడడానికి అవతలవాడు మరణించడానికి ఇంత వేగంతో వెళ్ళే బాణం కన్నా ముందే ఎవరో ఒక ఆయన వెడుతున్నాడు పరుగులు తీస్తూ, చేతిలో ఉన్నటువంటి శూలంతో పొడుస్తున్నాడు. ఆ దెబ్బకి చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాడి మీద నా బాణం పడుతోంది. నా బాణం పడి చనిపోవట్లేదు, అది నాకొక్కడికే కనపడుతోంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎవరు వెడుతున్నారు, ఎవరు చంపుతున్నారు, ఎవరది రోజు నాకు అలా కనపడుతున్నది, నాకు ఒక్కసారి చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే వ్యాస భగవానుడు నవ్వి అప్పుడు చెప్పాడు. ఓయి పిచ్చివాడా అర్జున, నువ్వు చంపుతున్నాను నా అంతవాణ్ణి, నాకు గాంధీవం ఉంది, అక్షయబాణ తూణీరాలున్నాయి, అస్త్ర సంపద ఉంది అనుకుంటున్నావు. కానీ ఏ మహానుభావుడు లింగస్వరూపాన్ని పొంది సమస్తాన్ని తనలోకి తీసుకుంటాడో, ఏ మహానుభావుడు మహాప్రళయకాలమునందు సమస్త భూతములను తనలో కలుపుకుంటాడో, ఏ మహానుభావుడు సమస్త భూతములు శోకము చేత తప్తమవుతుంటే చంద్రరేఖ నుండి అమృతవర్షాన్ని కురిపిస్తాడో, ఏ మహానుభావుడు ధర్మాన్ని విడిచిపెట్టి దక్షుడు యజ్ఞం చేస్తే ధ్వంసం చేశాడో వీరభద్రమూర్తిని సృజించి, మళ్ళీ వెళ్ళి ఏ మహానుభావుడి పాదముల మీద పడితే రక్షించి మేకతలని దక్షుడికి అమర్చి దక్షయజ్ఞం పూర్తవడానికి కారకుడయ్యాడో, ఏ మహానుభావుడు సమస్త విద్యలకు ఆలవాలమైన వాడో, ఎవరిని గురించి వేదం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని కీర్తన చేస్తోందో, ఎవరు సదాశివుడో, ఎప్పుడూ మంగళప్రదుడే తప్ప ఎన్నడూ అమంగళములు చేయనివాడో, ఎవడు పరమభక్తుడైనటువంటి వాడు ఒక్కసారి ప్రార్థన చేసినంత మాత్రం చేత ఒక్క కోరిక తీర్చడం కాకుండా వెంటపడి రక్షణ చేస్తూ ఉంటాడో,
ఎవడు అనేకమైనటువంటి లీలావతారములను స్వీకరించి ఈ లోకములందు భక్తుల్ని కాపాడాడో, ఎవరు తన త్రిశూలం చేత రాక్షసుల్ని వధిస్తూ ఉంటాడో, ఎవడు తన తల మీద ఉన్నటువంటి చంద్రరేఖ చేత అమృతత్వాన్ని లోకానికి కటాక్షిస్తూ ఉంటాడు, ఎవడి చల్లని చూపుల చేత ఈ లోకమంతా నిలబడిందో అటువంటి పరమశివుడి గురించి ఒకప్పుడు నువ్వు తపస్సు చేశావు. తపస్సు చేస్తే ఆయన ప్రీతి పొంది నీకు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. కేవలం పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం కాదు, నీ యందు ప్రీతి చెందినటువంటి శంకరుడు ఆనాటి నుండి నీ వెంట ఉండి నిన్ను కాపాడుతున్నాడు. నీకు హాని చెయ్యడానికి యుద్ధంలో నిలబడినటువంటి ప్రతియోధులను ముందు సంహరిస్తున్నవాడు శంకరుడు. ఆయన తన త్రిశూలంతో ఇన్ని లక్షల మందిని తెగటారుస్తున్నాడు. ఆయన చంపుతున్నాడు. ఆయన చంపిన వాడి మీద నీ బాణాలు పడుతున్నాయి. అర్జున, నీది కాదు ప్రజ్ఞ, చంపుతున్నవాడు శివుడు. ఇతరులకు కనపడక నీకు కనపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇంతమందిని చంపిన వాడవు నీవన్న కీర్తి నీకు కట్టబెట్టాలని ఎవరికీ కనపట్టలేదు. అది శివానుగ్రహం అంటే. అందుచేత భోళాశంకరుడు అయ్యాడయా. ఇప్పుడు నీకు అర్థమైందా శివవైభవం అన్నాడు. కాసేపు మాట రాక ఉండిపోయాడు అర్జునుడు. నా అంత వాణ్ణి నేనే ఈ యుద్ధమంతా చేస్తున్నాను, నేనే గాంధీవానికి బాణాలు సంధిస్తున్నాను, నేనే బాణాలు విడిచిపెడుతున్నాను, నేనే ఇంతమంది వీరుల్ని చంపుతున్నాను, నా అంతవాడు లేకపోతే అసలు ఈ కౌరవ పాండవ సంగ్రామం ఎలా జరుగుతుంది, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మా అన్నదమ్ములు ఎలా నిలబడతారనుకున్నటువంటి అర్జునుడికి గర్వం తొలగిపోయి కనువిప్పు కలిగి ఏ భగవంతుని యొక్క కింకరుడిగా నిలబడినంత మాత్రం చేత ఆయన అంత అనుగ్రహాన్ని వర్షిస్తాడో, కేవలం పాశుపతాస్త్రాన్ని ఇచ్చి ఊరుకోకుండా యుద్ధరంగంలో కూడా అడగకపోయినా వెన్నంటి ఉండి కాపాడుతున్నాడో ఆ శంకరుడికి నమస్కారం చేశాడు అర్జునుడప్పుడు. వ్యాస భగవానుడు మహాభారతంలో కనపడ్డాడు అంటే ఒక పరమ ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఎవ్వరికీ తెలియనటువంటి విషయాలన్నిటినీ కూడా వ్యాసుడు వివరణ చేస్తాడు. నేను కేవలం రేపటి రోజున మహాద్భుతమైనటువంటి రోజు వ్యాస పూర్ణిమ కాబట్టి వ్యాసుడి యొక్క వైభవం చెప్పడం కోసం మహాభారతం మీద విహంగ వీక్షణం చేస్తున్నాను తప్ప నేను నిజానికి మహాభారతంలో ఉన్నటువంటి ఆ విషయాల్ని, ఆ సంఘటనల్ని ప్రత్యేకంగా అసలు నిజంగా పూర్తిగా వివరణ చేసి నేను మాట్లాడటం లేదు. వ్యాస వైభవాన్ని అన్వయం చేయడం వరకు మాత్రమే నేను ఆ ఘట్టాలని వివరణ చేస్తున్నాను. ద్రోణపర్వంలో కనపడినటువంటి వ్యాసుడు అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తాడు. ఇదంతా ఒకెత్తు. అసలు పాండవుల్ని కాపాడడం అంటే మహానుభావుడు వ్యాసుడే. అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగింది. స్త్రీ పర్వం నడుస్తోంది మహాభారతంలో. నడుస్తూ ఉండగా ఆ యుద్ధ భూమిలోకి ధర్మరాజు గారు నడిచి వెడుతున్నాడు. మహాభారతం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి క్షణం ధర్మం తప్ప ఇంకోటి కోరుకోకుండా బ్రతికాడు ధర్మరాజు. అటువంటి ధర్మరాజు యుద్ధంలో గెలిచి యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే ఆడవాళ్ళు, విధవలైనటువంటి వాళ్ళు, పాండవుల చేత సంహరింపబడినటువంటి కురుయోధుల యొక్క భార్యలు ఆయన వంక చూసి ఆయనని ఈసడించారు. పేరుకి ధర్మరాజు, నీకు ధర్మం తెలుసా? ఇంతమందిని చంపావే, ఇంతమందిని విధవల్ని చేశావే, గురువు మీద బాణాలు వేసి చంపావే, తాత భీష్ముణ్ణి చంపావే, ఇంతమందిని చంపినటువంటి వాడివి, అసలు నిన్ను గౌరవించవలసిన అవసరం ఏముంది? నువ్వు ఎందుకు ధర్మరాజు అవుతావు? నీకేం ధర్మం తెలిసని అడిగారు. ఒక్క మాట మాట్లాడలేదు మహానుభావుడు. ధర్మం తెలిసున్న వాళ్ళు తొందరపడి, ఉద్రేకపడి, ఆవేశపడి మాట్లాడరు. ఎవడికి ధర్మం తెలీదో, ఎవడికి మాట్లాడడం చేత కాదో వాడు తొందరపడి నేను ఇలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా అనేటటువంటి తనకు ఉండవలసిన పరిధి కూడా తెలుసుకోకుండా అతిక్రమించి ప్రవర్తిస్తూ ఉంటాడు. ధర్మం తెలుసున్న వాళ్ళు ఎప్పుడూ తొందరపడరు, ప్రశాంతంగా ఉంటారు. అందుకే ధర్మరాజు ఒక్క మాట మాట్లాడలేదు. అదొక అర్థం లేని ఆవేశం. ఆ ఆవేశం ఒకరు చెప్తే అర్థం చేసుకునేటటువంటి స్థితిలో ఉండదు. అందుకు కొద్ది సంస్కృతంలో జల్పం అనేటటువంటి మాట ఒకటి, దానితో పాటే ఆ మాట చెప్పడం అనేటటువంటి మాట ఒకటి వచ్చాయి. కారణం ఏమిటంటే ఇతరులు చెప్పినటువంటి మాట వినేటటువంటి లక్షణం ఉంటేను వాడికి చెప్తే పనికొస్తుంది. వాడు మూర్ఖంగా నిలబడేవాడికి నువ్వేం చెప్తే మాత్రం వాడికి అర్థం అవుతుంది. అప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు. అప్పుడు మౌనమే జవాబు, ప్రశాంతతయే జవాబు, నీ ధర్మమే నీకు శ్రీరామరక్ష. అందుకే ధర్మరాజు గారు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా యుద్ధభూమిలో నడిచి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు వచ్చాడా అని అడిగాడు. అప్పుడే ధృతరాష్ట్రుడు వచ్చాడు. గాంధారీ సహితుడై ఉన్నతాసనాల మీద కూర్చున్నాడు. రెండు నేత్రములు లేవు కదూ. గాంధారికి కన్నులకు గుడ్డ కట్టుకుంటుంది, ఎందుకంటే పతివ్రత, భర్త చూడనటువంటి లోకాన్ని ఆవిడ చూడదు. కృష్ణ భగవానుడు పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేయడం అంటే తెలియదని కాదు, వచ్చిన వాళ్ళు వీళ్ళు అని, ఎందుకంటే ధృతరాష్ట్రుడు చూడలేడు కనుక. చెప్తూ ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నాడు. ఇదిగో ఇతనే ధర్మరాజు అన్నాడు. చూశాడు ధృతరాష్ట్రుడు, నమస్కారం చేశాడు ధర్మరాజు గారు. ఆశీర్వచనం అన్నట్లుగా ఆగాడు. వీడే భీముడు అన్నాడు. అని అనగానే ఏడి భీముడు అన్నాడు. ఇడుగో భీముడు అన్నాడు కృష్ణుడు. అంతే. ఒక్కసారి తను కూర్చున్న ఆసనంలోంచి లేచి పళ్ళు పట 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 కొరికి ఎదురుగుండా ఉన్నటువంటి భీముణ్ణి కౌగిలించుకున్నాడు. కృష్ణుడికి తెలుసు ధృతరాష్ట్రుడు మాయావి, పుత్ర మోహంతో అంధుడు, భీముడికి అపకారం చేస్తాడని ఇనుప భీముడి విగ్రహాన్ని చేసి సిద్ధం చేసుకున్నాడు. దగ్గరకెడుతున్న భీముణ్ణి చెయ్యి పట్టి ఆపి వెనక్కి లాగి ఇనప భీమ విగ్రహాన్ని ముందుకు తోశాడు. ధృతరాష్ట్ర మహారాజుకి 10,000 ఏనుగుల బలం. లేచి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎంత పళ్ళు పటపట కొరికి ఆవేశానికి లోనయ్యాడంటే ముఖంలో ఉన్నటువంటి ఇంద్రియములు అన్నిటి నుంచి నెత్తుటి ధారలు కారాయి ధృతరాష్ట్రుడికి. అంత పొంగిపోయాయి నరాలు. కనుకొలుకులలోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి నెత్తుటి ధారలు వచ్చాయి. పట 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 శబ్దంతో చూర్ణమై కింద పడిపోయింది భీముడి విగ్రహం. భీముడు మరణించాడు, కింద పడిపోయాడని చూశాడు. తెలుసుకున్నాడు. తెలుసుకుని పెద్ద తండ్రే చంపేశాడు, కొడుకుని నమస్కారం చేయడానికి వస్తే అంటారని, నాయనా భీమా ఏమైపోయావురా తండ్రి, కొడకా లేవరా, నా బుద్ధుల తమ్ముడి కొడుకురా అని దొంగేడుపు మొదలెట్టాడు. కృష్ణ భగవానుడు పెద్ద నవ్వు నవ్వి, ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఇటువంటి పని చేస్తావని నాకు తెలుసు. నీకు నమస్కరించడానికి భీముడు వస్తుంటే వెనక్కి లాగి ఇనుప భీముణ్ణి నీ వద్దకు జరిపాను. నువ్వు కౌగిలించుకొని కష్టపడి నుగ్గు చేసింది ఇనుప విగ్రహాన్ని, భీముణ్ణి కాదు. భీముడు క్షేమంగా ఉన్నాడు అని ఒక మాట చెప్పాడు. ఏమయ్యా, ఇప్పటికీ కూడా నీకు మోహం పోలేదా పుత్రుల మీద? నీ కొడుకు చెయ్యనటువంటి అపకారాలు ఉన్నాయా పాండవులకు? ఏమి? ఒకానొకనాడు రజస్వలా దోషంతో ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి ఆమె వలువలు ఊడ్చారే, అప్పుడు నీ కొడుకులు ధర్మంలో నిలబడ్డారా? చిన్న పిల్లలు 5 పాండవుల్ని లాక్షాగృహంలో పెట్టి దహించడానికి ప్రయత్నించారే, అప్పుడు నీ బిడ్డలు ధర్మంలో ఉన్నారా? ఏనాడు నీ బిడ్డలు ధర్మాన్ని పట్టుకున్నారు? ఎన్ని మాటలు ఎంతమంది పెద్దలు వచ్చి చెప్పారు? ఎవరి మాట విన్నారు? వాళ్ళు మాట వినక ధర్మం తప్పి మడిసిపోతే ధర్మమునందు నిలబడినటువంటి తమ్ముడి యొక్క కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తావా? ఇంకా నీ జీవితంలో మార్పు రాదా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడి వంక తిరిగి, కృష్ణ, నువ్వు నన్ను నింద చేయడం న్యాయమే, నువ్వు నన్ను నింద చేయడం ఎంతమాత్రం తప్పు కాదు. నేను ఆ నిందావాక్యాలకు అర్హుడని ఇప్పుడు నాకు శాంతి కలిగింది. నిజమే, నా కొడుకు సరి అయినటువంటి మార్గంలో ప్రవర్తించలేదు. అలా ప్రవర్తించి ఉంటే ఇవాళ ఇటువంటి ఉపద్రవానికి వశుడయ్యేవాడు కాదు అని కృష్ణ పరమాత్మకి క్షమాపణ చెప్పినంత పని చేశాడు. గాంధారీదేవి కూర్చునుంది. ఆ గాంధారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. ఈయనే ధర్మరాజు అన్నారు. అనేటప్పటికీ ఆవిడ ముఖంలో రంగు మారిపోయి పళ్ళు పట్టపట్ట కొరికి శపించడానికి ఉద్యుక్తురాలైంది మహాపతివ్రత. అప్పుడు పరిగెత్తుకొచ్చాడు వ్యాస భగవానుడు. ఎక్కడున్నాడో అకస్మాత్తుగా దిగాడు. గాంధారీదేవి దగ్గరికి వెళ్ళి, ఏవమ్మా కోడలా, మరి ధృతరాష్ట్రుడు ఆయనకి పుత్రసముడు, ఏవమ్మా కోడలా, మహాపతివ్రతవే, గొప్ప ఇల్లాలివే, యుద్ధానికి బయలుదేరే ముందు నీ కొడుకు దుర్యోధనుడు వచ్చి నీ పాదాలకి నమస్కారం చేశాడు. జ్ఞాపకం తెచ్చుకో, ఏమని ఆశీర్వచనం చేశావు? పుత్రా, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుందిరా అని నువ్వే ఆశీర్వచనం చేశావు. ఏమమ్మా, నీకు తెలియదా ధర్మం ఎక్కడుందో? ధర్మము పాండవుల యందు ఉన్నది కాబట్టే పాండవులు గెలుపొందారు. నీ బిడ్డల యందు ధర్మము లేదు కాబట్టే వాళ్ళు మడిసిపోయారు. ఇన్ని తెలిసున్న దానివే, ఇంతటి మహాపతివ్రతవే, ఇంత గొప్ప ఇల్లాలివే, తండ్రి లేని బిడ్డలు ఇంత కష్టపడి పైకొచ్చారే, నీ కొడుకుల వల్ల ఇన్ని ఇడుములు పడ్డారే, తప్పనిసరి యుద్ధంలో ధర్మం కోసం నిలబడితే వాళ్ళు మడిసిపోయారే, అటువంటి వాళ్ళని ఇవాళ శపించడం, ధర్మరాజుని శపించడం నీకు తగిన పనా? ఇది రజోగుణ ఉపద్రవం కాదా? నిన్ను నువ్వు మళ్ళీ సముదాయించుకోవద్దా
అని ప్రశ్న వేస్తే ఆవిడ మీరు చెప్పినది యథావాక్యమే, నిజమే, నేను ధర్మరాజుని శపించకూడదు అని కొద్దిగా ఉపశాంతిని పొంది, అయినా కూడా ఇంకా ధర్మరాజు మీద కోపం తగ్గక ఆశీర్వచనం చేసి ఊరుకుంది. అదే భీముడు వచ్చి నమస్కరించాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది ఆవిడికి. ఏమయ్యా భీమసేన, నువ్వు మహాయోధుడవే, అంత మహాయోధుడవైతే మాత్రం నా కొడుకు యొక్క నాభి కింద ప్రదేశంలో కొట్టచ్చా తొడల మీద? మల్ల యుద్ధంలో ధర్మం తప్పచ్చా? వ్యాసుడు ఇప్పటి వరకు నా బిడ్డలు ధర్మం తప్పారన్నాడే, నువ్వు ధర్మం తప్పలేదా? తప్పు యుద్ధం చేసి నా కొడుకుని చంపలేదా అని అడిగింది. వ్యాసుడు అక్కడే ఉన్నాడు. వ్యాసుడు ఉన్నాడు కాబట్టి బతికారు యుద్ధం అయిపోయిన పాండవులు. లేకపోతే ఆ వృద్ధ దంపతులు ఇద్దరు ఏం చేసేద్దరో వీళ్ళ యొక్క ఆగ్రహావేశాలకి. నిజంగా అంటే భీముడు అన్నాడు, అమ్మా నేను ధర్మమే తప్పాననుకో, అమ్మా నేను యుద్ధం చెయ్యలేకపోయానే అనుకో, దుర్యోధనుడు ముందు నిలబడలేకే కొట్టాననుకో, కానీ అమ్మా ఒక్క మాట చెప్తాను విను. ఒకానొక నాడు ద్రౌపదీదేవిని ఏకవస్త్రని సభలోకి తీసుకొచ్చి ఆమె వలువలు ఊడ్చి దుర్యోధనుడు తన తొడ చూపించి వచ్చి నా తొడ మీద కూర్చోని సంజ్ఞ చేశాడే, ఆనాడే మా అన్నగారు ధర్మరాజు అడ్డుకుని ఉండకపోతే వాడి తొడలు సభలోని విరిచేద్దునమ్మా. ధర్మరాజుకి కట్టుబడిపోయాను తల్లి, ధర్మానికి కట్టుబడిపోయాను, అందుకని ఇప్పటి వరకు ఆగానమ్మా. ఆగి చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి తొడల మీద కొట్టద్దా అమ్మా? ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి కాబట్టి ఆనాడు నిండు సభలో నీ తొడలు విరగ్గొడతాను అన్నాను కాబట్టి కొట్టానమ్మా. అమ్మా నీ కొడుకు చేసిన దౌష్ట్యానికి బలైపోయాడు తప్ప నేను కొట్టానంటావు ఎందుకమ్మా అన్నాడు. ఆవిడంది, పోనీలే దుర్యోధనుడిని వదిలేయి, చంపితే చంపావు నా కొడుకుల్ని, దుశ్శాసనున్నంత భయంకరంగా చంపుతావా? ఒక్కొక్క కొడుకు మరణాన్ని తలుచుకుని ఆవిడ ఎంత ఉద్వేగపడిందో గాంధారి. పశువులు క్రూర మృగాలు చంపినట్టు నా కొడుకుని తరిమి దుశ్శాసనుడిని కింద పడేసి వక్షస్థలాన్ని చీల్చి, ఒక మనుష్యుడు ఎవడైనా సాటి మనుష్యుడి నెత్తుడు తాగుతాడయా? అవి జంతువులు చేయవలసిన పని. అంత క్రూరంగా వధించి దోసిటితో నెత్తురు తీసుకుని తాగావా? అంత హీనమైన పని చేసి నా కొడుకుని చంపావే, నా మనసుకి బాధ ఉండదా? ఎందుకు చేశావని అడిగింది. అసలు నిజంగా గాంధారి అడుగుతున్నటువంటి ప్రశ్నలకి, ఆమె కోపానికి మాట పెగలదు. అక్కడ వ్యాసుడు ఉన్నాడు, ఆయన ఉండగా మనకేం లోటు, పర్వాలేదు మనం కాపాడబడతామన్న ధైర్యానికి భీముడి నోట్లోంచి మాటలు వచ్చాయి. ఆయన అన్నాడమ్మా, నేను ఒక పశువులా ప్రవర్తించలేదు తల్లి, క్రూర మృగంలా నెత్తురు తాగలేదు. ఆనాడు నేను దుశ్శాసనుణ్ణి సంహారం చేస్తుంటే చుట్టూ ఉన్న యోధులందరూ వచ్చి నా మీద ఒక్కసారి పడి దుర్యోధనుణ్ణి రక్షించబోయారు. ఇంతమందిని తరిమి కొట్టడానికి నా ఉగ్రస్వరూపం ఒక్కటే జవాబు. అందుకే నేను ఆనాడు ఏ ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ ప్రకారమే ఆయన యొక్క గుండెలు చీల్చానమ్మా. నెత్తురు దోసిటితో తీసిన మాట వాస్తవం, కానీ అమ్మా నేను నెత్తురు త్రాగలేదు. నేను అంతటి నీతిహీనుణ్ణి ధర్మహీనుణ్ణి కాను. నేను మిగిలిన వాళ్ళందరూ భయపడడం కోసమని నెత్తురు తాగిన వాడిలా పెదవి దగ్గర పెట్టానంతే దోసిటిని. ఆ రక్తం నా గుండెల మీదకు పడింది తప్ప నేను దుశ్శాసనుడి నెత్తురు తాగలేదు. ఎంతటి క్రౌర్యంతో ఉన్నా, యుద్ధమే చేస్తున్నా, తమ్ముడి వరసైనటువంటి వాడి గుండెలు చీల్చి నెత్తురు తాగేటటువంటి ధర్మం తప్పిన వాడిని కానమ్మా. ఆ విషయం నాకు తెలుసు, ఆ యుద్ధాన్ని గమనించగలిగిన వాళ్ళకి తెలుసు తప్ప తల్లి నువ్వనుకున్న దోషం నేను చేయలేదు అన్న. అంటే ఒకవేళ నిజంగా అక్కడ నెత్తురు తాగి ఉంటే వ్యాసుడు అక్కడే ఉన్నాడు. వ్యాసుడు చెప్పడు, భీమా అబద్ధం ఆడుతున్నామని చెప్తాడు. వ్యాసుడు ఆమోదిస్తున్నాడు. వ్యాసుడు ఆమోదిస్తుండగా గాంధారి భీముడిని ఏమంటుంది? పోనీలేవయ్యా, 100 కొడుకుల్ని కన్నాను, ఒక్క కొడుకుని వృద్ధాప్యంలో మమ్మల్ని చూడడానికి బతికేటట్టుగా చూద్దామని అనిపించలేదా? అందరినీ చంపేయాలా అని అడిగింది. అమ్మా వాళ్ళంతా వాళ్ళు వచ్చి మా మీద పడితే మమ్మల్ని రక్షించుకోవడంలో వాళ్ళు మరణిస్తే నన్నేం చేయమంటావు తల్లి? నన్ను దోషం పట్టద్దన్నాడు. ఇంత చెప్తున్నా సరే ఆవిడ ఆగ్రహంతో తన కొడుకు దుర్యోధనుణ్ణి భీముడు చంపేశాడు. ఈ కోపానికి ఆవిడ ఆశీర్వచనం చేస్తోంది, కానీ ఆవిడ కన్నులలోంచి ఉగ్రమైన కాంతి వచ్చింది. ఆ ఎర్రటి కాంతి వస్తూ ఉంటే ఆ కళ్ళకు కట్టుకున్న కట్టు కొద్దిగా జారింది. హడిలిపోయి అర్జునుడు కృష్ణుడి చాటుకు పారిపోయాడు. భీముడు పక్కకి వెళ్ళిపోయాడు. నకుల సహదేవులు దూరంగా వెళ్ళిపోయారు.
ఆవిడ ఇలా చూసినప్పుడు ఎదురుగుండా ధర్మరాజు గారు ఒక్కడే నిలబడ్డాడు. ఆ పైనుంచి వెళ్ళినటువంటి చూపు కొద్దిగా వెళ్ళి ధర్మరాజు గారి యొక్క పాదముల మీద పడింది. ధర్మరాజు గారి యొక్క పాదములు కాలిపోయి బొబ్బలెక్కాయి. అంటే ఆనాడు నిజంగా గాంధారీదేవి పొందినటువంటి ఆగ్రహానికి వ్యాస భగవానుడే అక్కడ నిలబడి ఉండకపోతే ధర్మాత్ములైనటువంటి పాండవులు ఎలా బ్రతికుండేవారు? రాజ్యం పొందడం ఒకెత్తు, గాంధారీ శాపానికి ధృతరాష్ట్ర శాపానికి వశులైపోతే వాళ్ళకి ఏం తెలుసు ధృతరాష్ట్రుడు అలా చంపేస్తాడు భీమసేనుండని. మహానుభావులు బతికారంటే పాండవులు కేవలముగా వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహమే. ఆయన ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు, ఎక్కడ ఎలా ఉపశాంతి కలిగేటట్టు మాట్లాడాలో ఆయనకి తెలుసు. ధర్మరాజంతటి వాడు, ఇన్ని ధర్మాలు తెలుసున్నవాడు, ఇంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు, ఇన్ని చదువుకున్నవాడు, ధర్మం కన్నా గొప్పది లేదు అని తెలుసుకుని అనుష్ఠించినటువంటి వాడు ఒక్కొక్క సమయంలో దుఃఖంతో ఊగిపోయాడు. మామూలుగా కాదు. ఎందుచేత సైంధవుడు పరమశివుడి దగ్గర వరం పొందాడు. 5 పాండవుల్ని ఓడించే వరం ఇమ్మన్నాడు. 5 పాండవుల్ని ఓడించే వరం ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నేనే అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చాను. అర్జునుణ్ణి తక్క మిగిలిన 4 పాండవుల్ని ఒకరోజు యుద్ధంలో ఓడిస్తామన్నాడు. ఆ ఒక్కరోజు యుద్ధం కురుక్షేత్రంలో 13వ రోజు జరిగింది. అర్జునుడు దూరంగా ఉండగా ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి ఆ పద్మవ్యూహంలోకి వెళ్లకుండా సైంధవుడు అడ్డుకున్నాడు. అందుకే సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. అభిమన్యుడు లోపలికి వెళ్ళాడు. అభిమన్యుడు లోపలికి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఆ ద్రోణాచార్యుల వారు అర్జునుడికి ఉపదేశం చేశారు. అది బాణకవచము అంటారు. ఆ విద్యని అర్జునుడు అభిమన్యుడికి ఉపదేశం చేశాడు. ఆ విద్య దగ్గరున్నంతకాలం చేతిలో ధనస్సు పట్టుకుని ఉండగా, బాణం చేతిలో ఉండగా దేవతలందరూ దిగి వచ్చినా వీరుణ్ణి ఆపలేరు. అసలు పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళిపోయాడు. ఎంతమంది వీరుల్ని పడగొట్టేశాడు ఆ రోజున. ఇంతమందిని పడగొడితే కర్ణుడు తట్టుకోలేకపోయాడు అభిమన్యుడితో యుద్ధం చేయడం. తట్టుకోలేక ద్రోణాచార్యుల వారిని వచ్చి అడిగాడు, ఈ వీరుణ్ణి ఆపడం కష్టంగా ఉంది. ఇన్నాళ్ళు అర్జునుడు చాలా గొప్ప వీరుడు అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమవుతోంది అర్జునుడి కన్నా అభిమన్యుడు గొప్పవాడని. ఇదేమి పరాక్రమం, ఇదేమి బాణప్రయోగ విద్య, ఎలా ఇతన్ని నిగ్రహించడం అని అడిగాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు చెప్పారు, నేను ఇచ్చిన విద్యే అర్జునుడికి తెలుసు, ఆ అర్జునుడే అభిమన్యుడికి ఉపదేశం చేశాడు. ఇతన్ని పడగొట్టాలంటే మాయోపాయం ఒక్కటే మార్గం. నువ్వు భయపడిన వాడిలా వెనక్కెళ్ళిపో, రథం ముందుకొచ్చేస్తుంది. ఎదుటి నుంచి యుద్ధం చెయ్యాలి. కర్ణ, నువ్వు వెనక నుంచి బాణం వేసి పిల్లవాడి చేతిలో ఉన్న ధనస్సు పడగొట్టే. అదే నిమిషంలో అతను తెప్పరిల్లడానికి అవకాశం లేకుండా అందరం తలోవైపు నుంచి కొట్టేస్తాం. కర్ణుడు అందుకు కదండి పడగొట్టించాడు కృష్ణ భగవానుడు. అభిమన్యుడి రథం వెనక్కి చేరి వెనక నుండి బాణప్రయోగం చేసి అభిమన్యుడి యొక్క ధనస్సుని తుంచేశాడు. ఆయన ఇలా తుంచేయగానే ద్రోణాచార్యుల వారు రథానికి కట్టిన గుర్రాల్ని చంపేశాడు. ఇలా పడిపోగానే కృపాచార్యుల వారు సారథిని కొట్టేశాడు. రథం విరిగిపోయింది. కింద నిలబడిపోయి ఒక్కడే నిలబడ్డాడు. అంతే, అందరు వీరులు చుట్టుముట్టేశారు. అక్కడ ఉన్నటువంటి కత్తిని పలకని తీసుకుని వెంటనే ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకి దిగు యుద్ధం చేస్తున్నాడు. ఆ కత్తితో యుద్ధం చేసి కూడా పడగొట్టాడు వీరుల్ని. ఇలా కాదని ద్రోణాచార్యుల వారు శూలాన్ని ప్రయోగించి ఆయన చేతిలో ఉన్న కత్తి డాలు విరిచేశాడు. విరిచేసిన తర్వాత రథచక్రాన్ని తీసుకుని యుద్ధం చేస్తున్నాడు. ఆ రథచక్రాన్ని కూడా తుత్తునీలుగా కొట్టేశారు. గదని ఒకదాన్ని తీసుకుని ఎన్ని ఏనుగులు చంపేశాడో ఆ రోజున, ఎంతమంది వీరుల్ని చంపేశాడో. ఇంతమంది కలిసి ఒక్క వీరుణ్ణి మట్టు పెట్టాలని బాణాలు కొట్టేశారు. శరీరం రక్తం ఓడిపోతోంది. అయినా యుద్ధం చేస్తూ ఎదురొచ్చిన దుశ్శాసన కుమారుడితో యుద్ధం చేశాడు. ఇద్దరూ గదా యుద్ధం చేస్తుండగా పూచిన మోదుగు చెట్టులా కొట్టేశారు. ఒక్క పిల్లవాడు ఇంతమంది ఇన్ని వేపుల నుంచి కొట్టచ్చా అని కూడా ఆలోచించలేదు. లోపలికి వెళ్ళి కాపాడదామంటే సైంధవుడు వెళ్లకుండా అడ్డుపడ్డాడు. శివుడి వరం. లోపల చనిపోతున్నాడు కుమారుడు, అర్జునుడి కొడుకంటే తన కొడుకే. కొడుకు చచ్చిపోతున్నాడని తెలుసు, అంత పెద్ద యుద్ధం చేస్తున్నాడని తెలుసు, వెళ్ళలేకపోయాడు ధర్మరాజు. ఎంత బాధపడ్డాడో. ఆఖరికి ఆ దుశ్శాసన కుమారుడితో యుద్ధం చేస్తుండగా నేల కొరిగిపోయాడు, ప్రాణం పోయింది. అభిమన్యుడు చనిపోయాడన్న వార్త వచ్చింది. ధర్మరాజు ఎంత ఏడ్చాడో,
ఎంత బాధపడ్డాడో. నా రాజ్యం కోసం, సింహాసనం కోసం ఆఖరికి ముక్కుపచ్చలారని పిల్లాడిని పద్మవ్యూహంలోకి పంపి చనిపోవడానికి కారకమయ్యాను. ఏమి పెద్ద తండ్రిని నేనని ఏడ్చాడు. అంత ఏడ్పుకి లోనైపోతే ఇక ఆలోచన స్ఫురించదు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపుహు అంటారు రామాయణంలో. అంతటి దుఃఖం ఆవరించిందనుకోండి, ఆలోచన రాదు. అందుకే మనిషి తీవ్రమైన శోకానికి ఎప్పుడు వశుడు కాకూడదు. కాబట్టి ఆ సందర్భంలో మళ్ళీ వచ్చాడు వ్యాస భగవానుడు. వచ్చి ధర్మరాజు గారు ఊరట పొందేటట్టుగా చేశాడు. పొందేటట్టుగా మాట్లాడి, ఒకానొకప్పుడు నారదుడు అకంపనుడు అనేటటువంటి మహారాజు గారి వృత్తాంతంలో చెప్పినటువంటి మృత్యుదేవతకి సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్నంతటినీ చెప్పి మళ్ళీ ధర్మరాజు గారి యొక్క మనసు ఊరడిల్లేటట్టుగా చేశాడు. ఎప్పుడెప్పుడు జరగకూడనిది జరిగిపోయినా మళ్ళీ వాళ్ళు ఊరడిల్లి తెప్పరిల్లి నిలబడేటట్టుగా చెయ్యడానికి వ్యాసుడు ధర్మపక్షపాతి అయి వస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు మళ్ళీ ఇంకొక సందర్భంలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అంటే, స్త్రీ పర్వం పూర్తయిపోతూ ఉండగా ధృతరాష్ట్రుడు కొంతకాలం ధర్మరాజు గారి దగ్గర ఉండి ఒకరోజు ధర్మరాజుని పిలిపించి అన్నాడు, మహారాజా, ఆ కుమారా ధర్మరాజా, ఇక నేను అంతఃపురంలో ఉండను. నాకు భోజనం చెయ్యాలని లేదు. జరిగినంత కాలం జరిగిపోయింది. ఇక నాకు ఓపిక లేదు. పెద్దవాణ్ణి అయిపోయాను. చేసిన పాపాలు చేసేశాను. ఇకనైనా క్షత్రియుడు ఉత్తమమైన లోకాలు పొందాలి అంటే కేవలముగా యుద్ధభూమినందైనా శరీరం విడిచిపెట్టాలి, లేదా తపస్సునందైనా శరీరం విడిచిపెట్టాలి. అందుకే నేను వానప్రస్థానికి వెళ్ళిపోయి గాంధారీదేవితో కలిసి అక్కడ అరణ్యంలో తపస్సు చేసి మోక్షాన్ని పొందుతాను, ఉత్తమ లోకాలు పొందుతాను. కాబట్టి నన్ను అనుమతించు, బయలుదేరుతాను. రాజు యొక్క అనుమతి గురువు యొక్క అనుమతితో సమానం. ఇవాళ నువ్వు రాజువి కాబట్టి నన్ను అనుమతించు అన్నాడు. ఈ పాటి మాటలు మాట్లాడినందుకు డస్సిపోయి గాంధారీదేవి మీద పడి స్పృహ తప్పాడు. ఎవరు? ఒకనాడు 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు కొద్ది నెలలలో ఇంత క్షీణించిపోయాడు. మనసుని బాధ. అన్నిటికన్నా మనిషిని పాడు చేసేదేది అంటే మానసికమైనటువంటి కుంగు. అది మనిషిని ఆరోగ్యంగా నిలబడనివ్వదు, పడగొడుతుంది. అందుకే అంత కుంగిపోయాడు. అంత కుంగి ఈ మాట మాట్లాడి, నాకు దాహం వేస్తోందయా, ఇక మాట్లాడలేను, మిగిలినవి మీరు పూర్తి చెయ్యండి అని యూత్సాదులతో చెప్పి భార్య మీద ఒరిగిపోయాడు. ఇకపోతే గాంధారి చెప్పింది, ఆయనకి మనశ్శాంతి లేదు, మనశ్శాంతి కొరకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కాబట్టి ధర్మరాజా అనుగ్రహించు అంది. మేము వెళ్ళిపోతాం, మాకు అనుమతించమని. అంటే అప్పుడు ధర్మరాజు స్పృహ వచ్చిన తరువాత, స్పృహ వచ్చాక కాదు, చల్లని నీటితో వస్త్రాన్ని తడిపి తన చేత్తో పెదనాయన యొక్క ముఖాన్ని గుండెల్ని తుడిస్తే ధర్మరాజు యొక్క ప్రేమ చూసి అక్కడున్న వాళ్ళందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. స్పృహ వచ్చిన ధృతరాష్ట్రుడితో ధర్మరాజు అంటాడు, అయ్యా మీరు నన్ను రాజు అన్నారు, నా అనుమతి ఉంటే గురువు అనుమతి అన్నారు, నేను అనుమతిస్తే వెడతానన్నారు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? నేను ఇప్పుడూ రాజుని కాను, మీరే రాజు. మీరు రాజు, నేను భృత్యుణ్ణి, నేను కింకరుణ్ణి, నేను మీ కుమారుణ్ణి, మీరు మాకు పెద్ద తండ్రి, నేను మీకు సేవ చెయ్యవలసినటువంటి వాణ్ణి. ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఆజ్ఞాపించండి, యుయుత్సుడికి రాజ్యాన్నంతటినీ ఇచ్చేస్తాను, ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఎందుకని? యుయుత్సుడు ధృతరాష్ట్రుని యొక్క కొడుకు. మహాభారతంలో ఒకప్పుడు గాంధారీదేవి గర్భంతో ఉన్న రోజుల్లో నిండు చూలాలుగా ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడికి సేవ చెయ్యలేకపోయింది. అందులో అంధుడైన భర్త, పతి దైవంతో సమానం, ఆయన సేవ చేయడం కన్నా ఇక పూజే ఉంటుంది ఆడదానికి. అందుకని ఆయనకి సేవ చెయ్యలేకపోతున్నానని ఒక వైశ్యకాంతని నియమించింది. ఆమె ధృతరాష్ట్రుడికి సేవ చేసేది. మహారాజు అనుగ్రహించి ఆమెని భార్యాస్థానంలో నించోపెట్టాడు. భార్యాస్థానం ఇచ్చిన కారణం చేత ఆ వైశ్యకాంతకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి యుయుత్సుడు అని పేరు. ఆయన ధర్మపక్షపాతి. ధృతరాష్ట్రుని యొక్క 9 కొడుకులు అధర్మాన్ని పాటిస్తే యుయుత్సుడు ఒక్కడే ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం అయ్యే ముందు ధర్మరాజు పెద్దలకు నమస్కరించి, ధర్మం కోసం యువతల వైపుకి వచ్చేస్తామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్వాగతం అన్నాడు. అనగానే అధర్మం పట్టుకున్న ధృతరాష్ట్రుని కొడుకులు మడిసిపోతారని యుయుత్సుడు ధర్మరాజు వైపుకు వచ్చేశాడు. ధర్మరాజు వైపుకు వచ్చేసినటువంటి యుయుత్సుడు ఇక దుర్యోధనుడు శరీరం విడిచిపెట్టేస్తాడు అని తెలుసుకున్న రోజున
దుర్యోధనుడి యొక్క అంతఃపుర కాంతలందరినీ రథంలో కూర్చోపెట్టుకుని హస్తినాపురానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడికి నమస్కరించలేదు, విదురుడికి నమస్కరించాడు. విదురుడు అడిగాడు, నువ్వు ఎందుకు చూడలేదు ధృతరాష్ట్రుణ్ణని? ఎందుకు చూడలేదంటే దుర్యోధనాదులు మడిచిపోతున్నారు, అధర్మం పట్టుకున్న వాళ్ళెవరూ నిలబట్టలేదు, నేను ఒక్కడినే మిగిలేను, ఈ బాధ చేత ధృతరాష్ట్రుణ్ణి చూడలేకపోయానని, రేపు సూర్యోదయం అయ్యాక చూస్తానని అంతఃపురంలో ఎంతో బాధతో గడిపాడు. ధర్మరాజు యుయుత్సుణ్ణి ఎంత గౌరవించాడంటే స్వర్గారోహణ పర్వంలో స్వర్గారోహణ చేసేటప్పుడు పరీక్షిత్ చిన్నపిల్లవాడిగా ఉండి రాజ్యభారం అప్పజెప్పేటప్పుడు పాండవులందరూ కలిసి రాజ్యాన్ని విడిచిపెట్టి ఒకానొకప్పుడు అరణ్యానికి వెళ్ళవలసి వస్తే యుయుత్సుడికి రాజ్యభారం అప్పజెప్పి వెడుతుండేవాడు. అంతటి ధర్మనిష్ట కలిగినవాడు. ధర్మరాజుతో పాండవులతో కలిసి ధర్మం కోసం నిలబడ్డాడు యుయుత్సుడు. ఆ యుయుత్సుడు ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు, ఒక వైశ్యకాంత యందు పుట్టాడు. కాబట్టి ఈతడు నీ కుమారుడే, నీవు అంగీకరిస్తే యుయుత్సునికి పట్టాభిషేకం చేస్తాను, నీకు సేవ చేస్తూ శుశ్రూష చేస్తూ నీ వెంట వచ్చేస్తాను, నేను కూడా వానప్రస్థం చేస్తానన్నాడు. అప్పుడు అసలు యుయుత్సుణ్ణి ధృతరాష్ట్రుని సేవ చేయడానికే నియమించాడు ధర్మరాజు. కాదు కాదు, నువ్వు రాజ్యం చెయ్యాలి, నన్ను అనుమతిస్తేనే నేను అన్నం తింటానన్నాడు ధృతరాష్ట్రుడు. సరేనని అనుమతించారు. భోజనం చేశాడు. తర్వాత గాంధారీదేవితో కలిసి వెళ్ళిపోయాడు. పాపం కుంతీదేవి ఎంత బెంగో, వాళ్ళిద్దరే అరణ్యానికి వెళ్ళిపోతే ఆయనకి సేవ చేస్తూ ఆయన బాధపడుతూ ఇద్దరూ కూర్చుని ఒక్క కొడుకు మనకి మిగలలేదని తలుచుకుంటే పాండవులు రాజ్యం చేస్తున్నారన్న విషయం గుర్తొచ్చి అరణ్యం నుంచైనా శపిస్తుందేమో, తన బిడ్డలు ఎక్కడ పాడైపోతారోనని ధృతరాష్ట్రుడికి గాంధారికి సేవ చేయడానికి కుంతీదేవి వెళ్ళిపోయింది అరణ్యానికి, వానప్రస్థానికి. అంత గొప్ప తల్లి. అందుకే అడుగుతుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది కృష్ణ భగవానుడిని. నాకు వద్దు కృష్ణ, ఈ పిల్లల మీద యాదవుల మీద ఏ మమకారం వద్దు, ఇక నా ఆలోచనలన్నీ నీ పాదముల వైపుకే పరిగెత్తేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా, ఈ మోహం పోగొట్టవయ్యా అంది. అంత బిడ్డల కోసం తాపత్రయపడిన తల్లి ఒకానొక స్థితిలో ఇక నాకు ఏ కోర్కెలు వద్దని, అది పండడం, అది పరిణతి. కాబట్టి కుంతీదేవి కూడా వెళ్ళిపోయింది ధృతరాష్ట్రుడు గాంధారితో సేవ చేయడానికి. కొంతకాలం అప్పుడు ధృతరాష్ట్రుణ్ణి పంపించాలా వద్దా ధర్మమీమాంస ఏర్పడింది. ఆ మీమాంస ఏర్పడినప్పుడు మళ్ళీ వ్యాసుడు వచ్చాడు. మళ్ళీ వ్యాస భగవానుడు వచ్చి, ధర్మరాజా తపస్సు చేసుకుని ఉత్తమ లోకాలు పొందుతానంటున్నాడు, జరిగినది జరిగిపోయిందన్నాడు, ఇంకా అంతఃపురంలో ఉంచుతానంటావే, వెళ్ళని అరణ్యాలకి వెళ్ళి తపస్సు చేసుకొని అని నీ మనసు శాంతి పొందిందా రాజా, బయలుదేరని అరణ్యాలకి పంపించాడు వ్యాసుడే దగ్గరుండి. వ్యాసుడు అసలు నిజంగా ఆయన పాటించేటటువంటి ధర్మాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు తల్లి శాంతి పొందాలి అని అమ్మ ఏడవకుండా ఉండడం కొడుక్కి అత్యవసరం. ఒక తల్లి ఏడిస్తే చూస్తూ ఊరుకున్న, తల్లి ఏడవడానికి కారణం ఏర్పడుతోందని తెలిసి ఊరుకున్న ఆ కొడుకే కాడు. అందుకే పాండురాజు గారు మరణించిన తరువాత అంత్యేష్టి చేశారు. చేసిన తరువాత సత్యవతీదేవిని అంబికని అంబాలికని పిలిచాడు వ్యాసుడు. పిలిచి తల్లితో అన్నాడు, అమ్మ మంచి రోజులు వెళ్ళిపోయాయి, చెడ్డ రోజులు దాపురిస్తున్నాయి, దుర్యోధనుడిది కలిపురుషుని యొక్క అంశ అమ్మ, ఇక పైన రోజులు బాగుండవు, రాజ్యం కోసం నీ బిడ్డలు పెనగులాడుతారు, నువ్వు తల్లివై ఇక్కడ కూర్చుని చూడలేవు, ఈ భయంకరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు విని బాధపడిపోతావు, అమ్మా వద్దు, నువ్వు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపో, అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సు చేసి ఉత్తమ లోకాలు పొందమ్మా అన్నాడు. వ్యాసుడి మాట విని సత్యవతీదేవి అరణ్యాలకు వెళ్ళిపోయింది. సత్యవతీదేవి వెనక ఆమె కోడళ్ళు అంబిక అంబాలిక కూడా వెళ్ళిపోయారు. ముగ్గురు తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుణ్ణి కూడా పంపించమన్నాడు అరణ్యాలకి. ధృతరాష్ట్రుడు కూడా అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు అయిపోయిన తరువాత అప్పుడు పాండవులు ఒక్కసారి ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని కుంతీదేవిని చూసొద్దామని బయలుదేరారు. అక్కడ ఉన్న మునులను అడిగారు. ఆశ్రమవాస పర్వంలోంచి చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను చెప్పేది ఆశ్రమవాస పర్వంలో జరిగిన కథ. అప్పుడు అడుగుతారు, ఏడి ధృతరాష్ట్రుడు అని అడిగారు. యమునా నది స్నానానికి వెళ్ళాడయా మీ పెద్ద తండ్రి అంటే పాండవులు అక్కడికే వెడతారు.
సహదేవుడు కుంతీదేవిని చూడగానే పరుగు పరుగున వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. కడుపున పెట్టిన బిడ్డ కాదు, సవతి బిడ్డ. అంతా ప్రేమగా చూసింది మహాతల్లి కుంతీదేవి. సంతోషించారు, వచ్చారు, అందరూ కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. ధర్మరాజు అడిగాడు, విదురుడేడి అని అడిగాడు. విదురుడు యథేచ్ఛ ప్రవర్తిస్తుంటాడు, అరణ్యంలోకి వెళ్ళిపోతుంటాడు, వస్తాడు, వెళ్ళిపోతుంటాడు, ఆయనని ఎవరు నియంత్రించలేరు అన్నాడు. ఈలోగా విదురుడు కనబడ్డాడు దూరంగా, దిగంబరంగా నిలబడి ఉన్నాడు. ఒళ్ళంతా మట్టి పట్టేసి కేశ సంస్కారం లేకుండా ఉన్నాడు. ధర్మరాజు ఒక్కడు పరిగెత్తాడు, విదురా ఆగు 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 అని. విదురుడు పరిగెత్తి 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 ఒక మహావృక్షం యొక్క మూలకి వెళ్ళి దాని మొదట్లో నిలబడ్డాడు. నిలబడితే ధర్మరాజు ఎదురుగుండా వెళ్ళి నిలబడ్డాడు. ధర్మరాజులోకి తన ఇంద్రియముల యొక్క శక్తులన్నింటినీ, కంటి కాంతిని, చెవి వినే శక్తిని, ముక్కు వాసన శక్తిని, చర్మం యొక్క స్పర్శ శక్తిని అన్నింటినీ తేజోరూపంతో విదురుడు తన ఇంద్రియాలలోంచి ధర్మరాజు యొక్క ఇంద్రియాల్లోకి ప్రవేశపెట్టాడు. తన ప్రాణశక్తిని ధర్మరాజు యొక్క ప్రాణశక్తిలోకి ప్రవేశపెట్టాడు. ఒక్కసారి కరెంట్ ఎక్కువైతే బల్బు బాగా వెలిగినట్టు ధర్మరాజులో అధిక కాంతి వచ్చింది. విదురుడి శరీరం కింద పడిపోయింది. అగ్ని సంస్కారం చేద్దామనుకున్నాడు ధర్మరాజు గారు. అశరీరవాణి పలికింది. ఆయన అవధూతలా జీవిస్తున్నాడు. ఆయన ఒక సామాన్యమైన మనుష్యుడు, గృహస్థులా లేడు. అటువంటి వాణ్ణి అగ్ని సంస్కారం చేయకూడదు అంది. యథోచిత సంస్కారం చేసి దర్భాసనాలు వేసుకుని కింద కూర్చున్నారు. విదురుడి గురించి మాట్లాడుకుంటుండగా అప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా వ్యాసభగవానుడు వచ్చాడు. వచ్చి ధృతరాష్ట్రుడిని అడిగాడు, రాజా, ఇంతకాలం నుంచి తపస్సు చేస్తున్నావు, ఇన్ని నెలలైంది ధర్మరాజు నీ దగ్గరే ఉండిపోయాడు, ఇలా మాట్లాడుకుంటూ కూర్చోవడమేనా? ధర్మరాజుని రాజ్యపాలనకి వెనక్కి పంపుతావా అని అడిగాడు. వెంటనే అనుమతిస్తున్నాను, ధర్మరాజుని వెనక్కి పొమ్మని అన్నాడు. రాజా, ఇంత తపస్సు చేస్తున్నావే, నీకు నీ పుత్రుల మీద వ్యామోహం పోయిందా? దుర్యోధనాదులను తలుచుకుంటే మనసులో ఉద్వేగం కలగడం ఆగిపోయిందా? ప్రశాంతంగానే ఉన్నావా అని అడిగాడు. పరమ ప్రశాంతంగా ఉన్నానన్నాడు. మహారాజా, ఇవాళ నువ్వు ఇలా ఉన్నానన్నావు కాబట్టి నీకు వరం ఇస్తున్నాను, ఏం కావాలడగమన్నాడు. కుంతీదేవి వంక చూసి, అమ్మా, మహోత్కృష్టమైన జీవితం అమ్మా నీది. వ్యాసుడంతటి వాడు కుంతీదేవిని గౌరవించి మాట్లాడతాడు. మహాతల్లి అంటాడు, అటువంటి దానివి ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని ఎదురులు దాటి ఈ స్థితికి బిడ్డల్ని చేర్చావో, అమ్మా నీకేమైనా కోరిక ఉంటే అడుగమ్మా, తీరుస్తానన్నాడు. కుంతీదేవి వలవలా కన్నుల నీరు కార్చి, మహానుభావ, కర్ణుడు నా కొడుకు, సూర్యాంశలో పుట్టాడని కర్ణుడి యొక్క జన్మవృత్తాంతం చెప్పి, అటువంటి మహానుభావుడు కురుక్షేత్ర సంగ్రామంలో మిట్ట మధ్యాహ్నం వేళ నేల కొరిగిపోయాడు. బిడ్డ అని పట్టుకోలేకపోయాను, ఒక్కసారి కర్ణుణ్ణి చూడాలనుంది, చూపిస్తావా అని అడిగింది. కుంతి, నువ్వు అడిగిన కోరికకి తప్పకుండా చూపిస్తానన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నాకు కూడా నా నూరుగురు కొడుకుల్ని చూపిస్తావా అని. అక్కడ ఉన్నటువంటి విధవలైనటువంటి ఆ కురుయోధుల యొక్క భార్యలందరూ అన్నారు, మా భర్తలందరినీ కూడా ఒక్కసారి చూపిస్తారా, చూస్తామని అడిగారు. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు, ఎవరెవరు ఏ అంశలో వచ్చారో చెప్పాడు. సూర్యుని అంశలో కర్ణుడు వచ్చాడు, చంద్రుని అంశలో అభిమన్యుడు వచ్చాడు, కలిపురుషుని యొక్క అంశలో దుర్యోధనుడు వచ్చాడు, రుద్రాంశలో అశ్వత్థామ వచ్చాడు, బృహస్పతి అంశలో ద్రోణాచార్యుడు వచ్చాడు, వసువుల అంశలో భీష్మాచార్యుడు వచ్చాడు. ఎవరి అంశలో ఎవరెవరు వచ్చారో వాళ్ళు ఎంతటి తేజోమూర్తులో లోకంలో ధర్మరక్షణ కొరకు నరనారాయణులుగా కృష్ణార్జునులు ఎలా వచ్చారో చెప్పి, రండి మిమ్మల్ని తీసుకెడతానని సాయంకాలం గంగానదీ తీరానికి తీసుకెళ్ళాడు. మా వాళ్ళందరూ కనపడతారని వీళ్ళందరూ సంతోషంగా వెళ్ళారు. అందరినీ గంగబొడ్డును నించోబెట్టి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని రేపు పొద్దున చూద్దురుగానన్నాడు. మళ్ళీ అందరూ శిబిరాలకు వెళ్ళారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని 6 నెలలు ఎదురు చూసినంత ఎదురు చూశారు ఆ రాత్రి అన్నారు భారతంలో. ఆ మరునాడు తెల్లవారింది. అందరినీ తీసుకెళ్ళి గంగబొడ్డును నించోపెట్టి ఒక్కొక్కళ్ళ పేర్లు పిలిచాడు, రండని. వెళ్ళిపోయిన వాళ్ళు శల్యుడు, భగదత్తుడు దగ్గర నుంచి దుర్యోధనాదులు అందరూ తాము పూర్వం ఏ అంశాలతో ఉన్నారో అటువంటి తేజోమూర్తులై గంగానదిలో పైకి లేచారు. పైకి లేచి ఇంతమందికి దర్శనమివ్వడం కాదు, ఒక పగటి పూటంతా వాళ్లతో కలిసి ఉన్నారు. పూర్వ విభేదాలు లేవు. ఆ శరీరం విడిచిపోయిన తర్వాత జాహాంతాని వైరాణి అందరూ కలిసి ఒక పగలున్నారు. వ్యాస భగవానుడి యొక్క యోగ నిష్టకి, తపశ్శక్తికి అపర బ్రహ్మ, ఆయన గొప్పతనానికి మహాభారతంలో తార్కాణం. మృతవీరుల్ని గంగలో చూపించారు. అప్పుడు వీళ్ళందరూ చూసి, ఒకసారి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. దుర్యోధనుడి భ్రాంతి పోయింది.
కుంతీదేవి భ్రాంతి పోయింది. తర్వాత ఇంకా తపోనిష్టలో ఉన్నారు. తర్వాతి కాలంలో పెద్ద దావానలం వచ్చింది, అందులో కాలిపోయారు, ముగ్గురు శరీరాలను విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ఇక వ్యాస భగవానుడు కనపడడం. ఆ తరువాత మహాభారతంలో ఇక స్వర్గారోహణ పర్వం, పరీక్షిత్తుకు పట్టాభిషేకాలు జరుగుతాయి. మహాభారతంలో ఎక్కడెక్కడ వ్యాస భగవానుడు కనపడ్డా అక్కడక్కడ ఏదో ధర్మాన్ని, ఏదో లోకోపకారాన్ని, ఏదో మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని ఆయన ఆవిష్కరిస్తూ ఉంటాడు. అందుకే మహాభారతంలో ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే నిజానికి వ్యాసుడే. ఇన్ని తెలుసున్న వ్యాసుడు ధృతరాష్ట్రుడిని కానీ ధృతరాష్ట్రుడికి బిడ్డలు అటువంటి వాళ్ళు పుట్టడాన్ని ఎందుకు అంగీకరించాడు? కర్మిష్ఠి, జరగవలసినది జరగాలి, తాను సాక్షి. అంతటి మహాజ్ఞాని, అపరసూర్యుడు. అటువంటి వాడికి జీవితంలో అత్యంత ఇష్టమైనదేదో తెలుసా? మన అదృష్టం ఏమిటంటే ఆయనకి కాశీవాసం ఇష్టం. కాశీ పట్టణంలో ఉండడం అంటే ఆయనకి అంత ఇష్టం. కానీ కారణాంతరముల చేత శాపం చేత కాశీ పట్టణాన్ని విడిచిపెట్టి వ్యాసకాశీలో ఉంటాడు. కానీ పరమశివుణ్ణి వరమడిగాడు, ప్రతి అష్టమి తిథి నాడు, చతుర్దశి తిథి నాడు నేను కాశీ పట్టణానికి వచ్చి శివలింగానికి అభిషేకం చేసుకునే అదృష్టాన్ని ఇమ్మని. అందుకే ఇప్పటికీ కాశీ పట్టణంలో అష్టమి నాడు, చతుర్దశి నాడు మాత్రం వ్యాస భగవానుడు కాశీపట్టణంలో ఉండి విశ్వేశ్వరలింగానికి అభిషేకం చేసి అన్నపూర్ణమకి కుంకుమార్చన చేస్తాడట. వ్యాసుని యొక్క పాద స్పర్శ చేత పునీతమవుతుంది. ఇప్పటికీ కాంచీపురంలో వరదరాజస్వామి క్షేత్రంలో అద్వైతం సత్యం అంటూ ఒక వేలెత్తి చూపిస్తున్నటువంటి వ్యాసుని యొక్క మూర్తి చెక్కబడి ఉంటుంది. అంతటి మహానుభావుడు వ్యాసుడు. ఆ వ్యాసుడే మళ్ళీ ఇక్కడికొచ్చి దక్షిణ కాశీగా పేరొందినటువంటి దక్షారామ క్షేత్రానికి వచ్చి పరవశించిపోయి, అబ్బా ఇదిగో భీమలింగం, ఈ భీమలింగమే విశ్వేశ్వరుడని 2 చేతులెత్తి నృత్యం చేశాడు. అందుకే ఇప్పటికీ దక్షారామ క్షేత్రంలో ఒక స్తంభంలో వ్యాసుని యొక్క మూర్తి చెక్కబడి ఉంటుంది. వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికీ ఎప్పటికీ వ్యాసుణ్ణి స్మరిస్తే చాలు వ్యాసుడు వస్తాడు. వచ్చి ప్రచ్ఛన్న రూపంలో అనుగ్రహిస్తాడు. నన్ను మీరు నమ్మగలిగితే పరమ సత్యం ఏమిటో తెలుసా? ఎంతో వెళ్ళి ఆహ్వానం చేసి వేదసభ జరిగితే తప్ప వచ్చి అసలు కూర్చోవడం కానీ నిలబడడం కానీ చెయ్యనటువంటి మహానుభావుడు, అంత వేదశాస్త్రాలు చదువుకున్నటువంటి దత్తాత్రేయ శాస్త్రి గారు ఇవాళ మనం ఎవ్వరం పిలవకుండా వచ్చి సభని చూస్తూ అక్కడే నించున్నారు. ఇంతమందిని చూసి ఆఖరణ పూలదండ వెయ్యండి అంటే ఆశీర్వచనం చేస్తానని ఇవాళ లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయారు. వ్యాసుడు వచ్చాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కాబట్టి వ్యాస స్మరణము, వ్యాస పూజ అంత అవసరం. దక్షిణాయన పుణ్యకాలం అంతా ఉపాసన కాలం. అందుకే దక్షిణాయనంలో తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువు శయనమూర్తి. ఆయన పడుకుంటాడంటే అది తామసిక నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన నిద్ర ముద్ర బట్టి అందరూ మనసులో ఎంత భక్తితో ఉన్నారో మనసులోకి చూస్తూ ఉంటాడు. అంత భక్తి కలగాలి అంటే గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువాక్యమును వినకుండా భక్తి కలగదు. అటువంటి గురువు, గురువులకు గురువు, గురు మండలానికంతటికీ అధిపతి ఎప్పుడైనా సరే ఋషికి తర్పణం ఇస్తే మొట్టమొదట చెప్పే పేరు వ్యాసుడి యొక్క పేరే చెప్తాం. అందుకే కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయః తేన ఋషిం తర్పయామి అని వ్యాస భగవానుడి యొక్క పేరు మొదట చెప్పి అటువంటి ఋషి మండలానికి తర్పణ ఇస్తున్నాను అని నీళ్లు విడిచిపెడతారు. అటువంటి వ్యాసుడికి రేపు పూజ జరగాలి. అది వ్యాస పూర్ణిమ. కాబట్టి రేపటి రోజు ఉదయం వ్యాసుణ్ణి ఆరాధన చేసి ఆ వ్యాసుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఎవరు పొందుతారో, ఆయన పూజా నిర్మాల్యాన్ని ఎవరు తల మీద ధరిస్తారో, ఆయన యొక్క ప్రసాదాన్ని ఎవరు స్వీకరిస్తారో, రేపటి రోజున అందరూ కలిసి ఒక శ్లోకం చెప్పాలి ఉదయం వేళ. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భరత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని చెప్పి నమస్కారం చెయ్యాలి వ్యాస భగవానుడికి. వ్యాసుడి దగ్గర నుంచి గురుమండలాన్ని అంతటినీ ఆవాహన చేసి పూజ చేస్తారు. అంత గొప్ప రోజు రేపు. వ్యాసుణ్ణి పల్లకీలో పెట్టి ఊరేగింపు జరుగుతుంది. దాన్ని మోసి ధన్యులం అవ్వాలి. శ్రీ గురుభ్యో నమః.
అంటాం కదా, ఏదైనా మొదలు పెట్టగానే ఏమంటాం? శ్రీ గురుభ్యో నమః అంటాం. దక్షిణాయనం మొదలవగానే శ్రీ గురుభ్యో నమః. గురుమండలానికి అంతటికీ అధిపతి అయినటువంటి వ్యాస భగవానుడికి పూజతో, వ్యాసుడికి నమస్కారంతో ప్రారంభం. ఆ వ్యాసుణ్ణి గురువుగారిలో చూసుకొని గురువుగారి పాదాలకి నమస్కరిస్తారు. అంత గొప్ప తిథి, అందుకుని గురు పూర్ణిమ అన్నారు. కానీ యథార్థమునకు దానికి ఉన్న పేరు వ్యాస పూర్ణిమ ఒక్కటే. ఆ పూర్ణిమ నాడు పూజ ఎవరికి అంటే వ్యాసుడికి. అటువంటి వ్యాస భగవానుణ్ణి రేపు మనందరం అర్చన చేసి ఆయన యొక్క అనుగ్రహానికి పరిపూర్ణముగా పాత్రులమవుదాం. నేను మహాభారతంలో వ్యాసుడి గురించి పరిపూర్ణంగా చెప్పాను అని మీరు అనుకుంటే పొరపాటు. రేపటి రోజున వ్యాస పూర్ణిమని దృష్టిలో పెట్టుకుని మహాభారతంలో ఆది పర్వం దగ్గర నుంచి ఆశ్రమ పర్వం వరకు ఒక్కసారి నేను విహంగ వీక్షణం చేసి వేదవ్యాసుడు ఎక్కడెక్కడ వస్తూ ఉంటాడో దాని చేత లోకమునకు ఏ నీతి ప్రబోధం చేస్తాడు అన్నదాన్ని సంగ్రహంగా ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే తప్ప అసలు నేను పూర్ణంగా వ్యాసుని యొక్క హృదయాన్ని కానీ వ్యాసుని యొక్క వైభవాన్ని కానీ ఆవిష్కరించిన వాడను కాను. నిజం చెప్పాలంటే నాకది సాధ్యమయ్యే విషయం కూడా కాదు. అటువంటి మహానుభావుడి గురించి నేనేం చెప్పగలను? ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకరాచార్యుల వారు. సూర్యుడికి హారతి ఎలా ఇవ్వగలం? అంతటి మహానుభావుడు వ్యాసుడు. కానీ ఆయన దగ్గర రేపటి రోజు ఇలా నిలబడితే చాలు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నేను మంగళం చెప్పిన తరువాత రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఒక్కసారి వివరిస్తాను. మీరు సావధాన చిత్తులై అలాగే ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. మంగళాచాతనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఖచ్చితంగా 7:30 పూజ ప్రారంభమవుతుంది. ఇక్కడే వేస్తారు. పంచకములు అంటారు. అసలు ఆ ఆవాహన మంత్రం చెప్పి వాళ్ళని పిలిచినప్పుడు ఆయా గురువులందరూ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు కూర్చోడానికి ఆసనం వేస్తారు. ఏమిటి ఆసనం అంటే రేపు ఆ ప్రాంతం అంతా గోమయంతో శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి దానికి వేదిక వేసి వేదిక మీద వస్త్రాన్ని నూతన వస్త్రం వేసి నూతన వస్త్రం మీద తండుల రాసి పోస్తారు. గురువుగారు వచ్చి కూర్చోడానికి ఆసనం సమర్పించడం కన్నా గొప్పది లోకంలో ఇంకోటి లేదు. తండుల రాశికి ఔషధీ శక్తి ప్రసరణం అవుతుంది. బియ్యంలోకి అనుగ్రహం ప్రసరణం అవుతాయి. నిమ్మకాయలోకి ఆవాహన అవుతారు. అందుకే రేపటి రోజున ఒక్కొక్కరిని పిలుస్తారు. రేపు చూద్దురు కానీ మీరు పంచకాలు పిలుస్తారు. పిలిచినప్పుడు మొట్టమొదట నారాయణుణ్ణి పిలుస్తారు. అంతకన్నా ముందు మేధాదక్షిణామూర్తిని పిలిచి నారాయణుణ్ణి పిలిచి బ్రహ్మగారిని పిలుస్తారు. బ్రహ్మగారిని పిలిచిన తరువాత వశిష్ఠుణ్ణి పిలుస్తారు. వశిష్ఠుణ్ణి పిలిచిన తరువాత శక్తిని పిలుస్తారు. శక్తిని పిలిచిన తరువాత పరాశరుణ్ణి పిలుస్తారు. పరాశరుణ్ణి పిలిచిన తరువాత వ్యాస భగవానుణ్ణి పిలుస్తారు. వ్యాస భగవానుణ్ణి అక్కడ వరకు వరుసగా పెడుతూ వచ్చినటువంటి నిమ్మకాయలకి కొంచెం దూరంగా పెట్టి ఆవాహన మంత్రం చెప్తారు. చెప్పి వ్యాస పంచకం అంటారు. అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన శిష్యుల్ని చుట్టూ కూర్చోబెడతారు. ఇలా నిలువుగా కాకుండా చుట్టూ పెడతారు. పెట్టినప్పుడు పైలమావాహయామి స్థాపయామి పూజయామి ఆయన్ని రమ్మంటారు. పైలుడు వస్తాడు. ఆయనకి ఋగ్వేదం ఇచ్చారు వ్యాసుల వారు. అలాగే జైమిని సామవేదం ఇచ్చారు. అలాగే వైశంపాయనుడు ఆయనకి యజుర్వేదం ఇచ్చారు. అలాగే సుమంతుడు అధర్వణ వేదం ఇచ్చారు. వీళ్ళందరినీ నలుగురిని పిలుస్తారు. పిలిచి ఈ నలుగురిని చుట్టూ కూర్చోపెట్టి మధ్యలో వ్యాస భగవానుడు కూర్చుంటాడు. అప్పుడు వ్యాసుడి తర్వాత శుకుడు వస్తాడు. శుకుడిని పిలుస్తారు. శుకుడి తర్వాత గౌడపాదాచార్యుల వారు, తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు, తర్వాత శంకర భగవత్పాదాచార్యుల వారు. శంకర భగవత్పాదాచార్యుల వారి చుట్టూ నలుగురు శిష్యుల్ని మళ్ళీ పిలుస్తారు. పిలిచినప్పుడు పద్మపాదాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు. వీరి తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి ధర్మాన్ని ప్రబోధం చేసి సన్యాసి అంటే ఇలా ఉంటాడని లోకానికి అంతటికీ కూడా నిరూపణం చేసి చూపించి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తిగాంచి ఏ మహానుభావుడు లోకానికి ధర్మాన్ని నిరూపణం చేయడానికి 16 అణాలు 100కి 100 పాళ్ళు సన్యాస ధర్మాన్ని అనుష్ఠించారో, ఎవరు ఈ భూమండలం మీద నడిచినటువంటి అపర శంకరాచార్యుల వారిని లోకం కీర్తనం చేసిందో, ఏ మహానుభావుడి పేరు చెప్తే సమస్త పాప రాశి ధ్వంసమైపోతుందో, ఏ మహానుభావుడు ఎక్కి తొక్కి విప్పినటువంటి పాదుకలు దత్తాత్రేయ స్వామి వారి గుళ్ళో ఉన్నాయో, ఆ పాదుకలేం సామాన్యమైన పాదుకలు కావవి.
నేను ఒకప్పుడు కంచికామకోటి పీఠాన్ని ప్రార్థన చేశాను, మీరు మాకు మహాస్వామి వారు విప్పిన పాదుకలు ఇమ్మని. ఆయన ఎక్కి తొక్కిన పాదుకలు లేవండి, మీకు ప్రత్యేకంగా కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానం కోసం కొత్త పాదుకలు చేసి ఆ పాదుకలు బృందావనంలో పెట్టి పూజ చేసి మీకు ఇస్తామని చెప్పారు. కానీ విచిత్రం ఏం జరిగిందంటే, చాలా వృద్ధుడు, ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అంతేవాసిత్వంలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన ఇంటికి మహాస్వామి వెళ్ళారట చాతుర్మాస్యం చేస్తున్నప్పుడు. ఎంత సేవించిందో ఆ కుటుంబం స్వామిని. ఆయన వాళ్ళని చూసి అనుగ్రహించినప్పుడు ఆ ఇంటి యజమాని అడిగారట, అయ్యా మీరు ఎక్కి తొక్కిన పాదుకలు, మీరు వేసుకున్న పాదుకలు మాకు అనుగ్రహించండి, పూజలో పెట్టుకుంటామని. మహాస్వామి విచిత్రంగా ఒక్క పాదుకే ఇచ్చారు. ఆ ఒక పాదుక వాళ్ళ పూజామందిరంలో ఉంది. దాన్ని ఆయన కోటేశ్వరరావు గారు అయ్యప్ప స్వామి దేవస్థానానికి కావాలని అడిగారట. మా ఇంట్లో ఉండడం కన్నా కాకినాడ అయ్యప్ప గుళ్ళో ఉండడం మంచిది, అంతమంది భక్తులు అక్కడికి వస్తారని ఆయన ఆ పాదుక కామకోటి మఠానికి ఇచ్చేశారు మనకిమ్మని. అప్పుడు కామకోటి మఠం మళ్ళీ రెండో పాదుక చేయించి రెండిటిని బృందావనంలో పెట్టి 42 రోజులు పూజ చేసి మనకు పంపించింది. అదే భక్తుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని ఒక అపురూపమైన కోరిక కోరాడు. అయ్యా మీ పాదాలకంటుకున్నటువంటి ధూళి మాకు అనుగ్రహించండి అని అడిగాడు. మహాస్వామి నవ్వి ఏం అనలేదు, అలాగేనన్నారు. మరునాడు మధ్యాహ్నం రోహిణీ కార్తె నడుస్తోంది. ఈ చెవిలో గాడ్పు ఈ చెవిలోంచి వస్తోంది. అకస్మాత్తుగా లేచి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి రండి నదీ స్నానానికి ఎడదామన్నారు. హడిలిపోయాను అందరూ, ఎలా నడుస్తామని. కానీ ఆయన మీద భక్తితో వెళ్ళారు. వాళ్ళు నిలబడలేక గట్లెక్కేశారు. ఆయన స్నానం చేసి వచ్చి ప్రత్యేకమైనటువంటి మయూరాసనం వేసి కూర్చున్నారు. కూర్చుని 1 గంట సేపు సూర్యుడి వంక చూసి జపం చేసి, ఎవరు పాదధూళి అడిగాడో ఆయనని పిలిచి, అయ్యా నా పాదధూళి తీసుకోండి, అరిటాకు తెచ్చుకోమని అరిటాకులోకి అనుగ్రహించారు. ఆ పాదధూళి ఒక బంగారు భరిణెలో ఆయన ఇంట్లో పూజలో ఉంది. ఆయన కాకినాడలో అయ్యప్ప స్వామి గుడికి చెందినటువంటి భక్తులు గురుమండలం పట్ల, గురువుల పట్ల అంత భక్తితో ఉంటారట. అందుకని ఈ మా ఇంట్లో ఉన్నటువంటి పూజామందిరంలో ఉన్న మహాస్వామి వారి పాదధూళిలో సగభాగం గుడికి ఇచ్చేస్తున్నానని ఒక భరిణెలో పెట్టి అనుగ్రహించారు. నేను మహాస్వామి వారి మీద ప్రసంగం చేయడం కోసం గురజాడ వెడితే ఇవన్నీ అనుగ్రహిస్తే తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడే దత్తాత్రేయుల వారి మందిరంలో ఎదురుగుండా 2 పాదుకలు ఉంటాయి, కొయ్య పాదుకలు. అందులో కొంచెం ఒక పాదుక పాతదిగా ఉంటుంది, అదే మహాస్వామి వారు వేసుకు తిరిగిన పాదుక. రేపటి రోజున గురుమండలాన్ని అర్చన చేసినప్పుడు శంకర భగవత్పాదుల చుట్టూ శిష్యుల్ని ఆవాహన చేసి చిట్ట చివర కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని కూడా ఆవాహన చేస్తారు. ఆయన్ని కూడా నిమ్మకాయలోకి ఆవాహన చేసి పిలిచి వ్యాస భగవానుడిని 108 నామములతో పూజ చేస్తారు. ఆయనకి చేస్తే గురుమండలానికి అంతటికీ చేసేసినట్టే. ఆ గురుమండలార్చన జరిగేటప్పుడు పొయ్యవలసినటువంటి బియ్యాన్ని ఈసారి దేవస్థానం ఇవ్వదు. ఎందుకని అంటే ఇవ్వలేక కాదు, ఇవ్వగలదు. భక్తులందరికీ అవకాశం కల్పించడానికి, గురువులు కూర్చోడానికి ఒక బియ్యపు గింజ ఇస్తే చాలు, ఆ పుణ్యం అంతా ఇంత కాదు. అందుకే రేపటి రోజున ఇక్కడ ఒక పెద్ద డబ్బా పెడతారు. ఎన్నింటి వరకు అంటే కేవలము 7 గంటల వరకే. 7 గంటల తర్వాత ఇంకా అవి తీసుకోరు. 7 గంటల లోపల తీసుకొచ్చి ఆ డబ్బాలో బియ్యం వేస్తే ఆ బియ్యం అన్నీ తండుల రాసి పోసి దాని మీదకి గురుమండలాన్నంతటినీ ఆవాహన చేస్తారు. పరమాద్భుతమైనటువంటి పూజ జరుగుతుంది. రేపు ఉదయం వేళ ఆ పూజ చేసి చూసి మనందరం కూడా ఆ వ్యాసుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. సాయంకాలం వేళ భద్రాచల దేవస్థానంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, రామకృష్ణ ప్రసాద్ అవధాని గారని. ఆయన శుక్ల యజుర్వేద పండితులు. శుక్ల యజుర్వేదం సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల వచ్చింది. అసలు ఇవాళ ఆంధ్రదేశంలో ఎక్కువ మంది శుక్ల యజుర్వేద పండితులు లేరు. ఆయన ఎంతో కష్టపడి వేద పాఠశాలని కూడా నిర్వహిస్తున్నారు. పరమభక్తి తత్పరుడు, రామచంద్రమూర్తిని సేవిస్తున్నటువంటి వ్యక్తి. వారిని ప్రార్థన చేశామయ్యా, మీరు రేపు సాయంకాలం మీరు శుక్ల యజుర్వేదం చదువుకున్న మహానుభావులు కనుక మీరు వచ్చి మా కాకినాడ భక్తులందరి తరపున గురు పూజ ప్రత్యక్షంగా స్వీకరించవలసింది అని అడిగాం. ఆయన అంగీకరించి రేపు సాయంకాలం వస్తున్నారు. రేపు సాయంకాలం వారిని కూర్చోపెట్టి వారికి గురు పూజ చేస్తాం ప్రత్యక్షంగా. చక్కగా అందరూ చూసి అనుగ్రహాన్ని పొంది వెళ్ళవచ్చు. మీకు ఓపిక ఉంటే, అది కూడా బలవంతం కాదు,
మీరు గుప్పెడు బియ్యం తీసుకొచ్చి డబ్బాలో పొయ్యడం వినా దీని కొరకు మీరెవ్వరూ ఒక్క నయా పైసా కూడా ఇవ్వక్కర్లేదు. కార్యక్రమాన్ని సంతోషంగా చూసి వ్యాసానుగ్రహాన్ని పొంది వెళ్ళవచ్చు. నైవేద్యం పెట్టడానికి తీసుకొస్తానంటారా? కొబ్బరికాయలు వద్దు. ఎందుకంటే గురువులకి చిప్పలు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం మంచి పద్ధతి కాదు, కోరి పెట్టలేం. గురువుగారు వచ్చినప్పుడు వారికి పెట్టవలసినటువంటిది పండు. చక్కగా మీరు తేగలిగినటువంటి పళ్ళు ఏమున్నా పట్టుకురాగలిగితే పట్టుకురండి, పట్టుకురాలేకపోతే ఏ బెంగా లేదు, వచ్చి కూర్చుని చూడండి. చక్కగా మీరు సమర్పించినటువంటి ఫలాలన్నిటినీ కూడా ఆ గురుమండలకి నివేదన చేసి ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రులయ్యేట్టుగా చేస్తారు. ఉదయం గురుమండలార్చనం అయిపోయిన తరువాత వ్యాస భగవానుడు భారతం చెప్తుంటే విఘ్నేశ్వరుడు ఘంటం పట్టుకుని భారతాన్ని వ్రాస్తున్నటువంటి కలిసి ఉన్న సంయుక్తమూర్తిని పల్లకీలో పట్టుకుని ఆలయానికి ప్రదక్షిణంగా పల్లకీ సేవ చేస్తాం. పల్లకీ ఆడవాళ్ళు పట్టుకుని మొయ్యకూడదు, పురుషులు పట్టుకోవచ్చు. ఆడవాళ్ళు పల్లకీ వెనక వెళ్ళడానికి ఏ తప్పు లేదు, చక్కగా వెళ్ళచ్చు. రేపు మనందరం కలిసి పూజ అయిపోయాక పల్లకీలో వ్యాసుణ్ణి వినాయకుణ్ణి దేవాలయం చుట్టూ ప్రదక్షిణంగా తీసుకొచ్చి ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఈ శరీరం ఉన్నందుకు గురుసేవ చేసి తరిద్దాం. ఎందుకంటే రేపటి రోజున తప్పకుండా చెయ్యాలి. గురుసేవ అన్న మాటకు అర్థం గురువు గారిని వహించడం. అంటే పల్లకీలో కూర్చోపెట్టి మోస్తారు. రెండు, ఆయన ఉన్నటువంటి ప్రదేశాన్ని తుడుస్తారు, స్థల శుశ్రూష అంటారు. అలాగే దేహ శుశ్రూష అంటారు. గురువుగారి కాళ్ళు పట్టడం ఎప్పుడు గురువుగారు అనుమతిస్తేనే, అంతేగాని గురువుగారు ఇంటికి వచ్చి గురువుగారు కాళ్ళు పడతామని కాళ్ళు పట్టే అధికారం ఉండదు. గురువుగారు అనుమతిస్తేనే, పట్టరా అని ఎవరినైనా అంటేనే అదృష్టం, తప్ప అది ఒక హక్కుగా అడిగి కాళ్ళు పట్టడం ఉండదు లోకంలో. కాబట్టి రేపు మనందరం వ్యాస భగవానుడి వెనకాతల వెడదాం. వెళ్ళి ఆయన వెనక నడవడమే శుశ్రూష. చక్కగా ఆయన అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు అవుదాం. కాబట్టి రేపు ఉదయం 7 అయ్యేటప్పటికీ అందరూ వచ్చి మీరు ఇవ్వాలనుకున్నటువంటి బియ్యాన్ని ఇవ్వండి. చక్కగా కూర్చుంటే ఖచ్చితంగా 7:30 పూజ ప్రారంభం అవుతుంది. రేపు సాయంకాలం మళ్ళీ 6 గంటలకి సభా ప్రారంభం అయిపోతుంది. అంతటి మహానుభావుడికి పూజ జరుగుతుంది. చక్కగా మీ అందరూ వచ్చి చూడొచ్చు. 6 గంటలకు వచ్చేసేయండి, వస్తే దగ్గరగా చూడొచ్చు. కాబట్టి ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొని దక్షిణాయన పుణ్యకాలంలో ప్రారంభంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకొని మనందరం గురుమండలం యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాము అని తెలియజేస్తూ